బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. చింతకు చోటు లేదు నా హృదయంలో, చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా. చాలా మంది భగవంతుని నమ్మని నాస్తికులు, మూర్ఖులు ఉంటారు కదా, వీళ్ళు అదే లోకంలో ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడు. ఒక లేడీ ఉంది, ఆవిడకి చిన్న లడ్డు గోపాలు ఉన్నారు. ఆవిడకి లడ్డు గోపాల్ అంటే చాలా ప్రేమ. జస్ట్ మనం పిల్లల్లాగానే డ్రెస్ చేస్తూ, స్నానం చేస్తూ, తినిపిస్తూ, ఇది అది, చలికాలంలో స్వెటర్ వేస్తూ చాలా ప్రేమగా. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్. స్వర్గం నరకం ఎక్కడో ఉండదు. మనం ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో అందులో పడే ఇబ్బందులే మనకు నరకంతో సమానం, అదే స్వర్గంతో సమానం అంటారు కదా మేడం. కర్మ అనేసరిక డిఫరెంట్ వేస్ దాన్ని రిజల్ట్ ఇస్తుంది. కర్మ ఎలా ఉంటుంది అంటే దాని ఒక ఈక్వేషన్ ఎవరు చెప్పలేరు. మ్యాథ్స్ లో మీరు ఈజీగా చెప్పగలుగుతారు 2+2 4. మీరు చేసిన అదే వస్తుంది, నేను చేసిన అదే వస్తుంది, రాత్రి చేసిన అదే వస్తుంది, పొద్దున్న చేసిన అదే వస్తుంది, జర్మనీలో చేసిన అదే వస్తుంది. కానీ కర్మ అలా కాదు. మీరు ఎప్పుడు ఏది ఎలా ఏం చేశారు, దాంతో కృష్ణుడు ఎలాంటి కాంబినేషన్ పెడతారో తెలియదు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశాఖపట్నం ఇస్కాన్ టెంపుల్ నుంచి నిత్యసేవిని మాతాజీ. ఇప్పుడు మాతాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుత రోజుల్లో ఎటువంటి విలువలను మనం కోల్పోతున్నామో, ఎటువంటి వాటిల్లో మనం ఇబ్బందులు పడుతున్నామో, వాటికి సంబంధించిన మంచి మంచి విషయాలు ఇప్పుడు మాతాజీతో మాట్లాడి తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ముందుగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు మీ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. మన ప్రేక్షకులందరికీ మిమ్మల్ని పరిచయం చేద్దాం. తప్పకుండా. మీరు విశాఖపట్నం ఇస్కాన్లో నిత్యసేవిని మాతాజీ. అయితే మీరు ఎన్నో సంవత్సరాలుగా, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మీరు సేవలు అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచారం కూడా చేస్తున్నారు, విన్నాము. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకోవాలని ఉంది మాతాజీ. తప్పకుండా. అయితే నేను బేసిక్గా ఒక గుజరాతీ కుటుంబంలో పుట్టాము. సో మామూలుగా గుజరాతీస్ అనేసరికి మేము కృష్ణ భక్తులే అనమాట. సో చిన్నప్పుడు మా పేరెంట్స్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది. సో మా తల్లిదండ్రులు నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను వేకప్ అవ్వడమే కృష్ణ భజన్తోనే. మేము కళ్ళు తీర్చినప్పటికైనా భజన అవుతూ ఉంటుంది. మా మదర్ ఫాదర్ వేకప్ చేస్తారు. అండ్ చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలు లైక్ గ్రేట్ఫుల్నెస్, లేచిన వెంటనే కరాగ్రే లక్ష్మి ఆ శ్లోకం చెప్పుతూ, మళ్ళీ పృథ్వీదేవిని, ధర్తీదేవిని ప్రణామం చేస్తూ, మళ్ళీ వెళ్ళిన వెంటనే స్నానం చేసినప్పుడు గంగా, జమున, సరస్వతి గుర్తు చేసుకోవడము. అండ్ ఆ తర్వాత మా ఇంట్లో ఒక చిన్న లడ్డు గోపాల్ ఉండేవాడు. ఆ లడ్డు గోపాల్ వాజ్ లైక్ అవర్ ఫ్యామిలీ మెంబర్ అనమాట. తనతో మాట్లాడడము, ముచ్చట్లు, ఈరోజు స్కూల్లో ఏమైంది అన్ని ఆయనతో షేర్ చేయడము. మీరు ఒక చిన్న పెన్ అండ్ ఫ్రాక్ కొనినా కూడా వెళ్ళి ఆయనకి చూపించడము, ఇదిగోండి నేను ఈరోజు ఈ పెన్ కొన్నాను. సో మా తల్లిదండ్రులు అలా నేర్పించారు. లడ్డు గోపాల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో ఎవరైనా ఫ్రెండ్స్ తో ఫైట్ అయినా కూడా ఆయనతో షేర్ చేయడము, అలాంటివి అన్ని ఉండేది. ఒక మిత్రురాలితో ఎలా షేర్ చేస్తాము అలా. నీకంతే అలా మేము మా ఇంట్లో పక్కనే టెంపుల్ ఉండేది అనమాట, కృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్.
అండ్ ఇంకొక గిరిరాజ్ టెంపుల్ ఉండేదన్నమాట. ఇందాక మీరు చూస్తున్నారా గిరిరాజ్ గోవర్ధన్, ఈ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. సో ఆయనకి వెళ్ళి చేయడం. సో మా ఇంట్లో మా ఫాదర్ సిస్టమ్ ఏం పెట్టారంటే, ఏ రోజైతే మార్నింగ్ మేము హారతికి వెళ్ళామో ఆ రోజు స్కూల్ నడిచి వెళ్ళాలి. పక్కనే ఉండేది స్కూల్, కానీ కూడా పిల్లలు కదా బద్ధకము, చిన్నపాటి పనిష్మెంట్ అది. ఎస్ అది. కానీ హారతికి వెళ్తే మాకు కార్లో దింపుతారనమాట. సో అలా మా రొటీన్ ఉండేదన్నమాట. అండ్ మై ఫాదర్ ఆల్సో వాజ్ వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన రొటీన్ ఏంటంటే మార్నింగ్ మా యోగా చేపించడము, జపం చేపించడం, టెంపుల్కి తీసుకువెళ్ళడం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్, మా ఇంట్లో పైన టెర్రస్ దగ్గర పావురాలకి మేము ఫుడ్ పెట్టేవారు, చిన్న చిన్న దానాలు పెట్టడము. మళ్ళీ వాక్ చేసి వెళ్ళినప్పటికీ ఆవులకి రొట్టి పెట్టడము. అండ్ ఈవెన్ ఆయన భోజనం మొదలు పెట్టే ముందు ఆయన ఏదైతే మనం ఇస్తాం ఆయనకి భోజనంలో అన్ని వెరైటీస్ తీసుకొని బాల్కనీలో పెట్టేవారు. అండ్ మేము అందరు వేచి చూస్తే ఎవ్రీడే ఒక కాకి వచ్చి దాన్ని తినేదన్నమాట. సో మా నాన్నగారు చెప్పేవారు అది పితృలోకకి అది రిప్రజెంట్ చేస్తుంది. సో అలా మా హోల్ మార్నింగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మార్నింగ్ పిజన్స్, తర్వాత ఆవులు, కాకిలు, అండ్ తర్వాత మా ఇంటి పక్కన ఒక జలారాం టెంపుల్ ఉండేది. సో అక్కడ వెళ్ళి పేదవాళ్ళందరికీ వేడి వేడి ఉప్మా. సో మా ఫాదర్ కి ఒక వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉండేది. ఎవ్రీడే వాళ్ళు వెళ్ళి ఆ ఉప్మా వేయడము, మేము కూడా వెళ్ళి మా ఫాదర్ కి హెల్ప్ చేయడము. మా స్కూల్ 9 o'clock ఉండేది. అదంతా అయ్యేసరికి మార్నింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చి మా ఫాదర్ రామాయణం చదివేవారు. మా మదర్ ఏదైతే వంట చేస్తామో దాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తినేసి మా అమ్మ నాన్నకి దండం పెట్టేసి స్కూల్కి వెళ్ళేవారు. సో మా హోల్ రొటీన్ అలా ఉండేదన్నమాట చిన్నప్పుడు నుంచి. కృష్ణ సెంటర్డ్ లైఫ్. నేను అనుకోవడము ఆ రోజుల్లో గుజరాతీస్ అందరి లైఫ్ అలానే ఉండేదేమో. ఇప్పుడు అందరు చాలా కొంచెం స్పిరిచువల్ లైఫ్ నుంచి ఇటు అటు డివియేట్ అయిపోయినట్లు ఉన్నారు. అయితే మీ స్కూల్ జీవనం ఎలా సాగింది? ఇక్కడి వరకు మీ డే రొటీన్ అనేది ఉంది ఎవ్రీడే. స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండేది? సో మా స్కూల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేదండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నేను చదివినప్పుడు ఆ రోజుల్లో ఈవెన్ ఆ స్కూల్ అట్మాస్ఫియర్ కూడా ఎంత ఆధ్యాత్మికంగా ఉండేది. మార్నింగ్ ఉన్న ఆ స్కూల్లో ఉన్న ప్రేయర్స్, I was a good student, so I was to get good marks and topping and all. And చిన్న కాంపిటీషన్ లాగా కూడా ఉండేది. So I used to have a very interesting school life. And even స్కూల్లో కూడా I used to like Krishna consciousness. So నేను ఇంకా మా ఫ్రెండ్స్తో షేర్ చేయడం అలాంటివి అన్నీ మేము చేశాను. So I did my 10th up to there. ఆ తర్వాత intermediate, and then I did my BCom. After marriage I did my MA. And then I did my PhD from Andhra University. So that's how my education, ala education వెళ్ళింది అన్నమాట. ఓకే. ఇప్పుడు మీకు ఒక మంచి మెమొరీ లాగా గుర్తుండిపోయింది మాతాజీ మీ ఆ మార్నింగ్ రొటీన్ అంతా కూడా. అలా స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ మీ స్టడీస్ టైంలో మంచి అనుభూతి ఏదైనా ఫ్రెండ్స్తో కానీ లేదంటే కృష్ణుడితో ఏదైనా అనుభూతి కానీ ఏర్పడింది ఉందా మంచిగా గుర్తుండిపోయేది? యాక్చువల్ మా పేరెంట్స్ చాలా స్పిరిచువల్. సో మా సండేస్ ఎలా ఉండేది అంటే ఓన్లీ టెంపుల్కి వెళ్ళిపోతాము, లేదంటే మహా అయితే ఏదో ఒక పార్క్కి వెళ్తాము. అక్కడ మేము కూర్చొని మా మదర్ వాజ్ ఎ గుడ్ స్టోరీ టెల్లర్. చాలా మంచి స్టోరీస్ చెప్పేవారు. ఎవ్రీడే చెప్తుండేవారు? ఎవ్రీడే అదొక రొటీన్ అనమాట. కాకపోతే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇస్కాన్కి వెళ్తున్నాము, అంతా చాలా బాగుంది. కానీ ఏ రోజైతే నాకు ఆలోచన వచ్చింది, దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంది, నేను ఇస్కాన్ జాయిన్ అయిపోతాను ఫుల్ టైం కానీ, అప్పుడు మా మదర్ ఫాదర్ కి నచ్చలేదు. ఎన్ని సంవత్సరాల వయసులో? I was 18 years old. Okay. సో నా పేరెంట్స్ కి చెప్పాను I want to join as a full time ISKCON devotee. వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అంటే టెంపుల్ కి వెళ్ళడం బాగుంది, బట్ యు గెట్ మ్యారీడ్ టు బిజినెస్ మ్యాన్ అండ్ మనం పయస్ హిందూస్ టెంపుల్కి వెళ్ళి రావాలి, కానీ ఫుల్ టైం ఒక డివోటీగా డెడికేట్ అయిపోవడం ఇష్టం అవ్వలేదు. భక్తి ఉండాలి కానీ మొత్తం భగవంతుడికి అంకితం వద్దు. సో అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇంట్లో. అంటే రిలేటివ్స్ వచ్చేసారు, మా అంకల్స్ అండ్ అందరూ ఇంకా మా మదర్ మీద దే గెటింగ్ యాంగ్రీ ఆన్ మై మదర్. అంటే ఇదంతా నీ వల్లే, నీకెవరు చెప్పారు ఎవ్రీ సండే టెంపుల్ తీసుకెళ్ళిపోవడం. చూడండి ఇప్పుడు పరిస్థితి ఏంటి. మా పిల్లలు చూడండి హ్యాపీగా మూవీకి తీసుకెళ్తాము, అన్ని తీసుకెళ్తాము, ఎంత హ్యాపీగా ఉన్నారు, నువ్వు చేస్తావు, ఇప్పుడు ఇది నీ మిస్టేక్. మా మదర్ ఇంకా ఏడుపులు ఇంకా ఏం చేయాలి. సో కొన్ని రోజుల తర్వాత మా ఫాదర్ ఫోన్ చేశారు ఒకరోజు ఈవినింగ్. ఫోన్ చేసి ఇగో మా పక్కనే మహేశ్వరి పరమేశ్వరి థియేటర్ ఉండేది, వెళ్ళి లేటెస్ట్ మూవీ ఏమొచ్చింది టికెట్స్ తీసుకురండి. మా ఫాదర్ షాక్ అనమాట, ఏం తీసుకురావాలి, అదే మూవీ టికెట్స్ తీసుకురండి, మనం ఈరోజు మూవీకి వెళ్దాము. మై మదర్ ఇస్ థింకింగ్ హౌ టు నా బ్రెయిన్ వాష్ ఎలా చేయాలి, నన్ను ఎలా మళ్ళీ బ్యాక్ టు మెటీరియల్ టాస్క్ ఆవిడకి. సో మా ఫాదర్ అయితే ఆయన చాలా నెమ్మదిగా ఉంటారు. అయితే సరే దోస్ డేస్ మనకి బుక్ షో అలా ఏం లేదు కదా, లైన్ లో నిలబడి తెచ్చుకోవాలి. సో మా వర్కర్ ఎవరైతే ఉన్నారో తన్ని లైన్ లో పెట్టేసి తీసుకొచ్చారు టికెట్. మా
ఫాదర్ రావడం లేట్ అయింది షాప్ నుంచి. వీ హ్యాడ్ షాప్ ఇన్ చార్మినార్. మేమిద్దరు కూడా షాక్, నేను నా సిస్టర్. అంటే ఈ రోజు మనం మూవీకి వెళ్తామా, ఎందుకంటే మాకు అలవాట్లేదు మూవీకి వెళ్ళడము. అండ్ మా మదర్ నన్ను బ్రెయిన్ వాష్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు. సో మేము కార్లో కూర్చున్నాం, ఎవరితో మాట్లాడలేదు, చుప్ చాప్గా థియేటర్ రీచ్ అయిపోయాం. లేట్గా వెళ్ళాం కదా. ఇప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు నేను థియేటర్ వెళ్ళి ఎన్నో ఇయర్స్, దట్ వాజ్ లాస్ట్ థియేటర్కి వెళ్ళడం నేను. అదే దట్ వాజ్ మై లాస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్. నెవర్ వెంట్ టు అ థియేటర్ ఆఫ్టర్ దట్. సో మాకు అలవాట్లేదు కదా. సో నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ హోల్ షో అనమాట. మేము లోపలికి వెళ్ళినప్పటికీ ఒక పర్సన్ అలా టార్చ్ తోని టికెట్ నెంబర్ చూస్తున్నారు. లేట్ గా వచ్చాం కదా, అందరికి డిస్టర్బెన్స్ గా ఉంది. మేము ఇలా లోపల అవుతుంటే మా వెనక ఎవరైతే కూర్చున్నారో అందరూ మొదలు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు డిస్టర్బెన్స్ కదా. వెళ్ళి చుప్ చాప్గా మేము కూర్చున్నాం. కూర్చున్నప్పటికీ ఆ మూవీ పేరు పరదేశ్ అనమాట. పరదేశ్. సో మేము కూర్చున్నప్పటికీ ఆ మూవీలో, మేము లేట్ వచ్చాము, ఆ మూవీలో ఒక సాంగ్ అవుతుంది. ఆ సాంగ్ లో లాస్ట్ లైన్ ఏంటంటే హరే కృష్ణ హరే రామ్. మా మదర్ కోపం అయిపోయారు. ఓ మై గాడ్, ఈ కృష్ణ నిన్ను ఇక్కడ కూడా వదలట్లేదా మా అమ్మాయిని, అసలు నాకు ఈ మూవీ వద్దు, చలో వెళ్ళిపోదాం. మా సిస్టర్ వదిలేండి అమ్మా, వచ్చారు కదా చూసి వెళ్దాం. మా ఫాదర్ కూడా డబ్బులు పెట్టాం కదా, పోలే చూసి వెళ్దాం అంటే, నాకు ఈ మూవీ వద్దు, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. ఇంకంటే మా మదర్ ఎలా చెప్తే అలానే మేమందరం ఇంకా మళ్ళీ గెట్టపై వెళ్తే మళ్ళీ వెనక వాళ్ళు మొదలు పెట్టారు. ఇంకా వీళ్ళు ఇప్పుడే వచ్చారు, మళ్ళీ డిస్టర్బెన్స్. కానీ మేము బయటికి వచ్చేస్తాం, థియేటర్ నుంచి బయటికి వచ్చేసినప్పటికీ మా ఫాదర్ కార్ తెచ్చుకోవాలి పార్కింగ్ నుంచి. మేము నిలబడి ఉన్నాము. అది డిసెంబర్ మంత్ అనమాట. ఇప్పుడు డిసెంబర్ మంత్ లో ఇస్కాన్ డివోటీస్ కి, మీకు తెలుసో లేదో కానీ మాకు అది స్పెషల్ మంత్, ఎందుకంటే గీతా జయంతి, గీత ఆవిర్భావించిన నెల. సో ఇస్కాన్ డివోటీస్ అందరూ రోడ్ మీద వెళ్ళిపోతారు గీతాస్ ఇవ్వడానికి. అంటే అది చాలా స్పెషల్ మంత్ కదా, అందరికి గీత అందించాలి అని ప్రభుపాదుల వారు ఒక ఇదనమాట. సో మేము థియేటర్ నుంచి బయట ఉన్నాము, మా ఫాదర్ పార్కింగ్ నుంచి గాడి తెస్తున్నారు, అక్కడే ఒక డివోటీ వచ్చేసి గీత తీసుకుంటారా అని. మా మదర్ అని, ఇదొక ప్రణాళిక, ఇదొకటి సంథింగ్, మా అమ్మాయిని ఏదో చేసేస్తుంది అని. అండ్ నేను అప్పుడు నా మనసులో అనుకున్నాను, ఐ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్ అనమాట. అసలు ఐ లైక్ కృష్ణ సో మచ్, అండ్ నా మదర్ నన్ను కృష్ణుడి నుంచి దూరం చేస్తున్నారు. కానీ నాకు ఆ రోజు అనిపించింది, కృష్ణుడు నాకు చెప్తున్నారు, వీళ్ళు నిన్ను పాతాలు తీసుకెళ్తే కూడా నేను అక్కడ కూడా వస్తానులే, నువ్వు భయపడొద్దులే అని. థియేటర్లో కూడా కృష్ణ పాట వచ్చింది, అండ్ అక్కడ కూడా ఒక డివోటీ గీత ఇచ్చినప్పటికి అఫ్ కోర్స్ మా మదర్ చాలా కోపమై ఆ డివోటీని తరిమేశారు, మాకు గీత వద్దు, ఏమొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. కానీ నాకు మనసులో అనిపించింది, కృష్ణ ఈజ్ లుకింగ్ ఎట్ మీ ఆల్ ద టైమ్, 24 hours ఆయన నన్ను చెప్తున్నా, నేను ఉన్నానులే, నువ్వేం టెన్షన్ పడొద్దు అనమాట. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత ఎన్నో విషయాలు మా ఇంట్లో జరిగాయి, కానీ చివరికి నేను ఇస్కాన్ లోపల రాగలను, ఇస్కాన్కి ఒక భాగం అవ్వగలను, అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు మా తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, ఆల్మోస్ట్ 28 years అయిపోయింది ఆ విషయాన్ని, 28 years. నౌ దే ఆర్ డివోటీస్, వాళ్ళు కూడా చాంటింగ్ చేసుకుంటారు అండ్ అంతా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత, మదర్ ఇలా సినిమాకి తీసుకెళ్ళడం ఇదంతా జరిగిన తర్వాత ఎన్ని అంటే మంత్స్ కి, ఇయర్స్ కి వెళ్ళడం జరిగింది? విత్ ఇన్ 6 months ఓన్లీ. ఐ వాజ్ వెరీ డెస్పరేట్, నాకు ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇస్కాన్. యాక్చువల్గా ఇదంతా జరిగింది ఒక సమ్మర్ క్యాంప్ వల్ల. మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనేసరికి ఒక క్యాంప్ జాయిన్ అవుతాము. మా పేరెంట్స్ అప్పుడు ఇస్కాన్ టెంపుల్ మా ఇంటి పక్కనే ఉంది కదా, సమ్మర్ క్యాంప్ ఫ్లైయర్ చూసారు, చరణామృతం పాయసం ప్రసాదం తీసుకుంటుంటే అక్కడ ఒక ఫ్లైయర్ ఉంది. ఆ ఫ్లైయర్ చూసి ఇంటికి వచ్చి, ఇగో సమ్మర్ క్యాంప్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు అంటే, అప్పటికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, టెంపుల్లో ఏం చేసుకుంటాం సమ్మర్ క్యాంప్, సరదాగా స్కేటింగ్, కరాటే, డాన్స్ అంటే బాగుంటుంది అంటే పోన్లే వెళ్ళి వినడమే కదా అని జాయిన్ అయ్యాను. అది నాకు లైఫ్ చేంజింగ్ మూమెంట్. అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నారు అన్ని విషయాలు. అంటే మనం ఎందుకు పుట్టాము, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, అసలు మనం ఎక్కడికి వెళ్తాము, అసలు ఈ ప్రపంచంలో భగవంతుడు ఎక్కడ ఉంటారు, అదన్ని విషయాలు వినేసరికి చాలా సరదాగా అనిపించింది. కాకపోతే వాళ్ళు ఏంటంటే చివరికి టెస్ట్ పెట్టుకున్నారు. అండ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి గెలవడం అంటే చాలా ఇష్టం, ఏదైనా నేను టాప్ రావాల్సిందే. సో వాళ్ళు ఏమన్నారంటే, ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఒక ఫ్రీ ట్రిప్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి. సో నేను బాగా కష్టపడి రాశాను, నేను గెలిచాను. సో మాకు ఫస్ట్ ఫ్రీ ట్రిప్ విత్ పేరెంట్స్ ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాము. అది కల్కత్తా దగ్గర ఉంటుంది, మాయాపూర్ అనే ప్లేస్ అన్నమాట. అక్కడ మన ఇస్కాన్ కి ఆల్మోస్ట్ 900 acres ల్యాండ్ ఉంది. అసలు మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తే మొత్తం అంతా ఒక లైక్ చిన్నపిల్లడి డిస్నీ ల్యాండ్ ఉంటుంది చూస్తున్నారా, అన్ని డిస్నీ ఫిగర్స్ ఉంటాయి, అలానే ఇది కృష్ణ ల్యాండ్.
ఆహా. అక్కడ ఒక రిక్షా వాళ్ళ కూడా డివోటీ, టైలర్ కూడా డివోటీ, గ్రోసరీ స్టోర్ వాళ్ళు డివోటీ. అక్కడ ఎవరు చూసినా ఒకటి అంతా అంటారు, హరే కృష్ణమయం. కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. Hmm. అండ్ అది గంగా తటం పక్కనే ఉంది. అక్కడ ఉన్న నావికుడు కూడా డివోటీ. సో నాకు అది చాలా అందంగా అనిపించింది. అండ్ మేము అక్కడికి, అది మా ఫ్రీ ట్రిప్. సో నాకు చాలా గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కి నేను తీసుకొస్తున్న ట్రిప్ ఇది, అవును. ఫ్రీ ట్రిప్, నా ప్రైజ్ ట్రిప్. అవును. సో మేమందరం పడుకొని ఉండేసరికి 2:30 in the night గోల గోల. ఏమైంది, ఏమైనా గొడవలా ఏంటి అని మేము చూస్తే అందరు స్నానాలు చేసుకుంటున్నారు. 2:30కి మధ్యరాత్రి వేసి వీళ్ళు స్నానాలు చేయడం ఏంటి మాకు అర్థం అవ్వలేదు. హా. లేదు ఇక్కడ 4 o'clock హారతి ఉంటుందంటే మేము కూడా గబగబా స్నానం చేసేసి టెంపుల్ హాల్కి వెళ్ళాము. ఆ టెంపుల్ హాల్కి వెళ్ళిన సిచ్యువేషన్ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. అన్ని రోమాలు పైకెత్తేసాయి. 1000 people ఒకేసారి 2 చేతులు అలా పైకెత్తేసి హరే కృష్ణ అని పాడినప్పటికి ఎంత మధురంగా ఉంది. అండ్ అక్కడ ఇండియన్స్, అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, చైనీస్ పీపుల్, అసలు ఆల్ డిఫరెంట్ నేషనాలిటీస్ అందరూ ధోతి కుర్తా వేసుకొని ఉన్నారు, తిలక్ వేసుకొని ఉన్నారు. ఎంత అందమైన అంటే నాకు అనిపించింది ఇదే వైకుంఠమా? కృష్ణుడు ఉన్నారు, పెద్ద విగ్రహాలు, పక్కనే గోపికాలు ఉన్నారు, రాధారాణి. ఆ మధురమైన సంగీతము పొద్దున్న 4 గంటలకి, అసలు అప్పటికి ఇంకా వెలుతురు రాలేదు. ఎంత అందంగా అనిపించింది అనమాట. ఇది ఎంత బాగుంది అని అనిపించింది. ఆ తర్వాత నాకు వాళ్ళు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇస్కాన్ సంస్థాపిక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఒక బయోగ్రఫీ అన్నమాట. స్టోరీస్ అంటే నాకు ఎలాగో ఇష్టం కదా అని ఇంటికి వచ్చేసిన తర్వాత అది స్టార్ట్ చేసాం చదవడం. అది మేము వెళ్ళిందాం మార్చ్ ఏప్రిల్కి వెళ్ళి ఉన్నాము. ఆ తర్వాత స్కూల్ స్టార్ట్ అయిపోతాయి జూన్కి. మా మదర్ రోజు తిట్టడం, ఏంటి ఆ బుక్ పట్టుకొని పడుకో మళ్ళీ పొద్దునే స్కూల్. మా మదర్ వెళ్ళిపోయిన తర్వాత టార్చ్ పెట్టేసి బ్లాంకెట్ లోపల అది చదివాను. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆయన ఒక ముసలితన చేరిన మనిషి, ఒక వృద్ధ మనిషి అంత కష్టపడి ఒక $8 చేతిలో పట్టుకొని అమెరికాలో వెళ్ళి ఇంతమందిని భక్తులుగా ఎలా మార్చేశారో నాకు చాలా కుతూహలంగా ఉంది. సో అది నేను అలా చదువుతూ చాలా, అంటే మా సిస్టర్ నాకు బ్లాక్మెయిల్, ఈ బ్లాంకెట్ ఇది మమ్మీకి చెప్పమంటారా? వద్దులే అంటే సరే రేపు నా స్కూల్ డ్రెస్ నువ్వు ఇస్త్రీ చేసే, వాటర్ బాటిల్ రెడీ చేసుకో అంటే సరే అన్ని చేస్తాను కానీ చెప్పొద్దు. సో అలా ఆ బుక్ చదివాను. సో మీరు నమ్మరు, ద లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్, అప్పుడు నా వయసు చాలా చిన్నది, నేను 7th క్లాస్లో ఉన్నాను. కానీ లాస్ట్ పేజ్ ఆఫ్ ద బుక్ చదివి కంప్లీట్ చేసినప్పటికీ చాలా ఏడ్చాను, గట్టిగా ఏడ్చాను. నాకు అనిపించింది నా జీవితం ఈ ముసలాయనకి అంకితం. ఎంత బాగా ఇంత చక్కగా కృష్ణ ప్రచారం చేశారు. కానీ ఆ రోజు చిన్నప్పుడు నేను తలుచుకున్నది నిజంగా ఒక రోజు అవుతుందని అనుకోలేదు. కానీ ఒక దృఢ నిశ్చయం పెట్టుకున్నాను, ఇదే నాకు చేయాలని ఉంది. ఆయన ఎంత చక్కగా ప్రచారం చేశారు. నేను కూడా ఆయన ఒక ఆర్మీలో సోల్జర్గా అవ్వాలి, అందరికీ కృష్ణ చైతన్యం గురించి చెప్పాలని ఆ రోజు అనుకున్నాము. సో ఇలా నా కృష్ణ చైతన్యం ఒక ఇస్కాన్తో నా ఒక అనుబంధనం మొదలైంది. అయితే ఈ ప్రచారానికి మిమ్మల్ని ప్రేరేపితం చేసింది ప్రభుపాదుల వారి పుస్తకం. అంటే అంటారు కదా, నేను ప్రభుపాదుల వారితో ప్రేమలో పడిపోయాను. అసలు ఇంతగా ఆయన చేశారు, వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ హిమ్ అని ఒక ఇది నాకు. అండ్ దట్ యునో, అంటే ఆయన ఏదైతే చేస్తున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు కృతజ్ఞత తెలుపుకోవడంగా మీరు భావించారు. ఎగ్జాక్ట్లీ. అద్భుతం మాతాజీ. నిజంగా మనం ఎంత ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నా ఆ జీవనం అలా కొనసాగిస్తూ ఉండడం లైఫ్ లాంగ్ వేరే, మొత్తం జీవితమే దానికి అంకితం చేయటం అనేది నిజంగా అందరిలో ఈ ఆలోచన రాదు. నిజంగా కృష్ణయ్య మీతో ఇవన్నీ చేయించుకోవాలని ముందే డిసైడ్ చేస్తున్నాడేమో మేబీ. ఇప్పుడు మీరు ప్రత్యేకించి కృష్ణ చైతన్య విషయంలో ఎలాంటి విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఏం చెప్తారు మాతాజీ? నేను ఒక సమ్మర్ క్యాంప్ వల్ల కృష్ణ చైతన్యంలో వచ్చాను కనుక నాకు కూడా చిన్న పిల్లలకి ఆ వయసులో వాళ్ళు కృష్ణ చైతన్యంలో రావాలని కోరిక. అందు గురించి నేను ఒక స్కూల్ మొదలు పెట్టాను, కాల్డ్ డివైన్ టచ్. సో అక్కడ చిన్న పిల్లలకి మేము కృష్ణ చైతన్యం గురించి చెప్పుతూ నార్మల్ స్కూల్ లాగానే, కానీ నాకు అనిపిస్తుంది ఆ చిన్నప్పుడు ఏదైతే మనం వెట్ సిమెంట్ లాగా ఉంటాం, ఎలాంటి షేప్ తయారు చేస్తే అలానే తయారైపోతాం. సో చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పాలని ఒక నార్మల్ స్కూల్, దేంట్లో అయితే కృష్ణ చైతన్యం కూడిన పాటలు కూడా పిల్లలకి నేర్పిస్తాము.
మన డివైన్ టచ్ స్కూల్లో చూస్తే పిల్లలు వచ్చిన వెంటనే రాధాకృష్ణులకి నమస్కారం పెట్టి, సూర్యుడికి నీళ్ళు అర్పిస్తూ, తులసి దేవికి నీళ్ళు అర్పిస్తూ, పరిక్రమ చేస్తూ, టీచర్స్కి పాద నమస్కారం చేసి క్లాస్లో కూర్చొని రామాయణంతో మొదలుపెట్టి అప్పుడు వాళ్ళు నార్మల్ స్టడీస్ మొదలు పెడతారనమాట. అండ్ ఏదైతే వాళ్ళు తింటారు దేవుడికి నైవేద్యం పెట్టి తింటారు. సో అలాంటివి ఒక స్కూల్ అయితే ఉంది. అది కాకుండా నేను ఎవ్రీ ఇయర్ ఒక రెసిడెన్షియల్ సమ్మర్ క్యాంప్ చేసుకుంటాను. ఎక్కడైతే ఆల్ ఓవర్ ఇండియా, ఈవెన్ లైక్ దుబాయ్ నుంచి ఇక్కడక్కడ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే 1 వీక్ పాటు పిల్లలు ఒక భక్తుడు ఎలా జీవిస్తాడు అలా టెంపుల్లో ఉంటారనమాట. సో నేను కూడా వాళ్ళతో పాటు ఆ 1 వీక్ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్. మార్నింగ్ ఆ పిల్లలందరితోనే ఎర్లీ మార్నింగ్ వేకప్ అయ్యి వాళ్ళకి ఫోన్లోనే ప్రపంచం ఉంది అని అనిపిస్తుంది. ఫోన్ లేకుండా కూడా ఒక అందమైన ప్రపంచం ఉందని వాళ్ళకి చూపించడం. సో ఫోన్ స్విచ్ ఆఫ్, మార్నింగ్ వాళ్ళు సన్ రైజ్ చూడడము, బీచ్లో వెళ్ళి వాళ్ళకి జపం చేపించడము, యోగా చేపించడము, సాత్విక ఆహారము, భగవద్గీత శ్లోకాస్ నేర్పించడము, గీతాతో సంబంధించిన మంచి శ్లోకాస్ అండ్ స్టోరీస్. అండ్ తర్వాత మహాపురుషులు లైక్ ధ్రువ మహారాజ్, ప్రహ్లాదుడు, అంబరీషుడు, వాళ్ళ గురించి కథలు చెప్పడము, అండ్ కొంతసేపు వాళ్ళతో ఆడుకోవడము, డ్రామాస్ చేపించడము. సో హోల్ వీక్ వాళ్ళు నాతో పాటునే ఉంటారు. అండ్ ఆ 1 వీక్లోని వాళ్ళు ఎన్నో మార్పులు వస్తాయన్నమాట. లైఫ్ని ఎలా చూడడము, బిగ్గర్ పిక్చర్ ఎలా చూడాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము చూస్తాము అట్ ది ఎండ్ ఆఫ్ 1 వీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అంటారు. ఐ డోంట్ వాంట్ టు గో హోమ్, మేము మాతాజీ దగ్గరే ఉండిపోతామని అంటారనమాట. ఎర్లీ మార్నింగ్ వేకప్ చేసేసి ఒక క్రమశిక్షణ, సాత్విక ఆహారము, అండ్ కృష్ణుడి గురించి మంచి పాటలు నేర్పించడము, అండ్ చిన్న చిన్న విగ్రహాలు ఇస్తాం. వాళ్ళు కృష్ణుడిని ఎలా సరదాగా డెకరేట్ చేయడము, అండ్ పాలకీ సేవ, అండ్ రాత్రి ఒక్కొక్కసారి బాన్ ఫైర్ పెట్టేసి మేము చుట్టూ హరే కృష్ణ కీర్తన చేసి డాన్స్ చేయడము, అలాంటి ఎన్నో యాక్టివిటీస్ వాళ్ళ చేత చేపిస్తానన్నమాట. ఇంకెందుకు వెళ్తారు మాతాజీ ఇంటికి? పాపం వాళ్ళు ఇవన్నీ మిస్ అయిపోతున్నారు కదా ప్రస్తుతం. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఎంతసేపు వాళ్ళ మోయాల్సిన దానికన్నా ఎక్కువ బరువుల్లో పుస్తకాలు మోయటము, ఎంతసేపు ఉన్న పొద్దున్నే లేచిన కానుంచి ట్యూషన్లు, మళ్ళీ స్కూల్స్, వచ్చిన తర్వాత ట్యూషన్లు, అసలు వాళ్ళ లైఫ్ ని వాళ్ళు మిస్ అయిపోతున్నారు నిజం చెప్పాలంటే. తల్లిదండ్రులు టైం కూడా ఇవ్వలేకపోతున్నారు. దే ఆర్ నాట్ టాకింగ్ టు ద చిల్డ్రన్. ఇక్కడ ఏంటంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు దే హ్యావ్ సో మెనీ థింగ్స్ టు సే. ఈ జనరేషన్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నాయి. సో వాళ్ళతో ఎవరు ఆ మాటలు వినట్లేదు. సో ఇక్కడ ఉన్న ఈ 1 వీక్ ఎన్నో ముచ్చట్లు ఏదో చెప్తూ ఉంటారు, మాతాజీ ఇలా అయింది, అలా అయింది, అలా అయింది. వాళ్ళకి నేను రెస్పాండ్ ఇవ్వడము, అండ్ వాళ్ళతో కబడ్డీ ఆడుకోవడము, వాళ్ళతో క్రికెట్ ఆడుకోవడము. సో పిల్లల దగ్గర నేను ఒకటి చూసాను, వాళ్ళు చెప్పిన మాటలు మనం వింటే, మనం చెప్పిన మాటలు వాళ్ళు వింటారు. కానీ మామూలుగా తల్లిదండ్రులు ఏంటంటే పోలీస్ లాగా తయారైపోయారు. చదివావా లేదా, రెడీ అయ్యావా లేదా, స్కూల్ ఎగ్జామ్స్ లో ఎన్ని వచ్చాయి తప్ప ఇంకేం లేదు వాళ్ళతో మాట్లాడడానికి. కానీ పిల్లలతో మనం పిల్లల్లాగా అయిపోతే వాళ్ళు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది వాళ్ళు వింటారు. నాకు పేరెంట్స్ వచ్చి అదే చెప్తారు, మాతాజీ మీరు చెప్తే శ్లోకాస్ బై హార్ట్ చేస్తున్నారు, మేము చెప్తే వినట్లేదు. నేను వాళ్ళతో ఆడుకుంటాను కూడా. సో దే బికమ్ మై ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ చెప్పిన మాట వింటారు. అంతే, నిజంగానే అంటుంటారు కదా మాతాజీ, పేరెంట్స్ కన్నా కూడా ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు అని అంటే వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఏర్పడింది కాబట్టి వాళ్ళ మాటలు వింటుంటారు. అయితే ఇప్పుడు మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, ఇప్పటి పేరెంట్స్ కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని అంటే పిల్లల విషయంలో ఏమిస్తారు మాతాజీ? ఒక 2 లైన్స్. ఎండర్సన్ చాలా మంచిగా ఒక మాట చెప్పారు. ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, వాట్ యు డూ is so loud in my ears, what you say I can't hear. మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అది ఎంత గట్టిగా నాకు చెవుల్లో వినిపిస్తుంది, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నాకు వినిపించట్లేదు. అంటే మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు అదే పిల్లలు చూస్తున్నారు. పిల్లలు పెద్ద సీసీటీవీ కెమెరా లాగా ఉన్నారు, అన్ని నిమిషం మనని అబ్జర్వ్ చేస్తున్నారు. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు చెప్పడం ఒకటి కానీ వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. సో అది పిల్లలు ఫాలో అవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేశారనుకోండి మీ మదర్ గురించి, ఫాదర్ గురించి, వాళ్ళు ఏం చెప్పారు మీకు గుర్తు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించేవారు అది మీకు గుర్తుంటుంది. మా నాన్నగారు టెంపుల్కి వెళ్ళేవారు, మా మదర్ ఇలా వంట చేసేవారు, వాళ్ళు ఏం చేశారు అది మనకి గుర్తుండిపోతుంది. అందు గురించి మన బిహేవియర్ మాత్రము చాలా బాగుండాలి. మనం వాళ్ళకి ఏ మాటలు చెప్పలేకపోయినా కూడా మన ప్రవర్తన బాగుంటే, ఈ రోజు మనం చెప్పింది వాళ్ళు వినకపోయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత అది వాళ్ళు బాగా మనసులో వాళ్ళకి అది
ముద్రించి ఉంటుంది. మా అమ్మ అలా ఉండేవారు, మా నాన్న అలా బిహేవ్ చేసేవారు, అలా మాట్లాడేవారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి పేరెంట్స్కి నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, పూర్వంలో ఎలా ఉండేదంటే ఒక కుమ్మరి అబ్బాయి కుమ్మరిగా ఉండేవాడు, ఒక డాక్టర్ అబ్బాయి డాక్టర్గా తయారయ్యేవాడు. సో వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గానే వాళ్ళ తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ ఉండేది. ఎందుకంటే ఏ జ్ఞానమైనా నేను నాన్నగారి దగ్గరే నేర్చుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఆయనలాగా అవ్వాలి. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక డాక్టర్ అబ్బాయి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాడు, ఫ్యాషన్ డిజైనర్ అబ్బాయి ఇంకేదో అవ్వాలనుకుంటున్నాడు. సో దేర్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ పేరెంట్స్. అందు గురించి సహజంగా రెస్పెక్ట్ అనేది రాకపోవచ్చు. దానికోసం మనం కొంచెం మన బిహేవియర్ ద్వారా మంచి ఎగ్జాంపుల్గా నిలబడితేనే మనకి వాళ్ళ రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే దిస్ జనరేషన్ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ వీఆర్. ఈ రోజు మన ఫోన్లో ఏదైనా మార్పులు ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, బాబు ఇది కొంచెం చేసిస్తావా, మనకి రాదు. సో దే ఆల్సో, అంటే మనకి తెలుసు దే ఆర్ ఇంటెలిజెంట్ దెన్ అస్, దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్, దే ఆల్సో నో దట్ దే ఆర్ ఇంటెలిజెంట్ దెన్ అస్. సో వాళ్ళకి ఆ గర్వం అనేది ఉంటుంది. సో వాళ్ళతో డీల్ చేసినప్పటికీ చాలా కేర్ఫుల్ గా, యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ ఇది వెరీ కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మన ప్రవర్తనం చాలా బాగుండాలి. సో అలా కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట. వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళు ప్రతిస్పందిస్తారు. దే విల్ లిసన్ టు us. ఓకే, నిజంగా చాలా మంచి మెసేజ్ మాతాజీ. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో పేరెంట్స్ చాలా బిజీ అయిపోయి మీరు అన్నట్టుగా టైం ఇవ్వలేకపోవడం ఇక్కడ మైనస్ అవుతుంది. వాళ్ళు వెళ్ళే హడావిడి హరీబరీ లైఫ్లో వాళ్ళు ఇంట్లో పేరెంట్స్ గొడవలు పెట్టుకోవడము, లేదు అని అంటే ఎక్కడెక్కడో ప్రెస్టేషన్స్ తీసుకొచ్చి ఇంట్లో చూపించడము, ఇవన్నీ తెలియకుండానే పిల్లల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాయి. ఇది వాస్తవం నిజంగా. మాతాజీ, మీరు తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీరు అసలు ఇక్కడ కానే కాదు, చాలా భాషల్లో మాట్లాడతారు. ముఖ్యంగా అసలు మీ మాతృభాష ఏంటి? ఎవరు చెప్పలేకపోతున్నారు. యాక్చువల్లీ నేను ఒక గుజరాతీని, ఐఎమ్ ఫ్రమ్ బాంబే అన్నమాట. సో గుజరాతీ నా మాతృభాష. ఓకే. ఇంగ్లీష్ సాధారణంగా స్కూల్లో చదివిన వాళ్ళు అందరు నేర్చుకుంటారు. అవును. హిందీ ఒక నార్మల్ ఇది. అండ్ మై హస్బెండ్ ఇస్ అ బెంగాలీ అనమాట. సో ఆయన వాళ్ళ రిలేటివ్స్ తో ఏం మాట్లాడుతున్నారు తెలుసుకోవాలని నేను బెంగాలీ నేర్చుకున్నాను. సో ఐ లెర్న్డ్ బెంగాలీ అనమాట. అండ్ మేము యుఎస్లో ఉండేవారు. 1999లో వైజాగ్ వచ్చాము. సో ఇక్కడ వచ్చిన తర్వాత తెలుగు రాకపోతే వాళ్ళతో ఎలా మాట్లాడాలి అర్థం అవ్వలేదు. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, కానీ కొన్ని ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్, కానీ హైదరాబాద్ తెలుగు కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది. అది మా చార్మినార్ తెలుగు, అసలు దానికి మన ఇక్కడ సంబంధమే లేదు అసలు. అలా మాట్లాడితే మన వైపు ఇలా చూస్తారు. ఆ లోపల అది మర్చిపోయాను. ఇంకా యుఎస్ లో వెళ్ళిపోయి అక్కడ ఉన్నప్పుడుకి అన్ని. సో వైజాగ్ లో వచ్చినప్పటికి కృష్ణ చైతన్యం గురించి మాట్లాడాలంటే ఎలా, తెలుగు నేర్చుకోకపోతే ఎలా, దే వాంట్ టు హియర్. అప్పుడు చాలా కష్టంతోనే అందరూ మాట్లాడుతుంటే వినడము. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రవచనం ఇస్తూ ఇంగ్లీష్ లో వాళ్ళకి అడగడము, ఎవరైతే వింటున్నారు దీన్ని తెలుగులో ఏమంటారండి అని అడిగేసి మాట్లాడడము. ఒక్కొక్కసారి చాలా తప్పులు కూడా మాట్లాడేసి అందరు చాలా నవ్వేవారు. కానీ నేను ఒక దృఢ సంకల్పం తీసుకున్నాను, ఎలాగైనా నేర్చుకుంటాను ఈ భాష. ఎంత కాలంలో నేర్చుకున్నారు మాతాజీ? సుమారుగా మేబీ ఒక 6 months 1 year లో పికప్ చేసేసాను. మామూలుగానే అందరితో మాట్లాడుతూ కాకపోతే కొన్నిసారి పెద్ద పెద్ద మిస్టేక్స్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే బుక్ నుంచి చదివింది వేరుంటుంది, మనం విని నేర్చుకుంటే అది వేరేగా ఉంటుంది. ఆ వర్డ్స్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాను. ఒకసారి ఉమ్మడి కుటుంబంకి గుమ్మడి కుటుంబం చెప్పేసాను. అలాంటి ఎన్నో జోక్స్ ఉన్నాయి. అయితే మా పిల్లలు నవ్వుతూ ఉంటారు, అమ్మా నీకు ఒక ప్రత్యేకంగా డిక్షనరీ పెట్టుకోవాలి, నితై సేవిని మాతాజీ తెలుగు డిక్షనరీ, ఎందుకంటే అన్ని ఉల్టా చెప్తావు, నేనే నేర్చుకోవాలి, అది దాని అర్థం ఇది, దాని అర్థం అది. కానీ కొంతసేపు పడింది, కానీ మేము మిస్ అయ్యాం మాతాజీ. అప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా ఇలా వచ్చి రానట్టుగా మాటలు మాట్లాడుతుంటే లాంగ్వేజ్ చాలా ముద్దుగా అనిపిస్తుంది కదా. సో అది కొంచెం అందరూ బాగా నవ్వేవారు. కానీ ఎలాగైనా నేర్చుకున్నాను నేను అనుకుంటాను. ఇప్పటికి కూడా కొన్ని తప్పులు చెప్తాను, కానీ ఆల్మోస్ట్ 80% మేనేజ్ చేసేసాను. సో ఇప్పుడు నేను తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, బెంగాలీ ఈ 5 భాషల్లో ప్రవచనం ఇస్తూ ఉంటాను. మా బంగ్లాదేశ్ డివోటీస్ కి అయినా, మా గుజరాత్ లో బాంబేలో ఉన్న డివోటీస్ అందరికీ వాళ్ళ భాషలో క్లాస్ ఇస్తూ ఉంటాను. సూపర్ మాతాజీ. మాతాజీ, ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి అన్న ఆలోచన రావటమే చాలా గొప్ప విషయం. ఒకవేళ ఆ ఆలోచన వచ్చింది అని అంటే నిజంగా అసలు ఆధ్యాత్మికత గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తెలుసుకోవాలంటే ఒక్క వాక్యంలో ఏం చెప్తారు? ఆధ్యాత్మికత గురించి ఇన్ 1 sentence చెప్పాలంటే, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరు,
భగవంతుడు ఎవరు, ఆయనతో మన సంబంధం ఏంటి, అండ్ ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి, ఇదే ఆధ్యాత్మికత ఒక సారాంశము. దట్స్ ఇట్. హూ ఇస్ గాడ్, హూ ఆర్ వి, ఎక్కడో ఎందుకు వచ్చాము ఈ ప్రపంచంలో, చనిపోయిన తర్వాత ఏమవుతుంది, మనకి శరీరం ఎందుకు దొరికింది, మానవ జీవితం ఒక గమ్యం ఏంటి, ఈ కొన్ని విషయాల గురించి తెలుసుకుంటే చాలు. మనం పెద్ద పెద్ద శాస్త్రాలు చదివే అవసరం లేదు. 1 లైన్లో చెప్పాలంటే లవింగ్, లీవింగ్, లీవింగ్. ఉన్న కాలము సాత్వికంగా ఎలా బ్రతుకోవాలి, అందరితో బాగుండాలి, అండ్ మంచిగా మన జీవితం గడపాలి, భగవంతుడిని ప్రేమించాలి, అండ్ లీవింగ్ అంటే మన ఫైనల్ ఎగ్జామ్. జస్ట్ లైక్ కాలేజ్లో మీరు ఎంత చదివినా కూడా ఫైనల్ ఎగ్జామ్ బాగా రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అలానే మన మానవ జీవితంలో కూడా మన జీవితం అంతా బాగానే గడిపాం, కానీ ఆ చివరి సమయం ప్రయాణకాలే ఎప్పుడైతే మనం ఈ దేహాన్ని త్యాగం చేస్తామో అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అదే మెయిన్ ఫైనల్ ఎగ్జామ్. ఆ సమయంలో మనం భగవంతుడిని తలుచుకోగలుగుతున్నామా లేదా, అదే నిర్ధారిస్తుంది మన తర్వాత ప్రయాణము. అంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యం యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తం ఇవేతి కౌంతేయ సదా తదభావ భావితం. ఆ చివరి సమయంలో మనం ఏదైతే గుర్తుపెట్టుకుంటామో, ఎవరికైతే గుర్తుపెట్టుకుంటామో ఆ ఒక శరీరంలో మనం ప్రవేశిస్తాము. సో చివరి సమయంలో మనము మన పిల్లల గురించి అయినా ఎవరి గురించి ఆలోచిస్తే మనకి మళ్ళీ ఆ కుటుంబంలో జన్మం అనేది వస్తుంది. అసలు భాగవతంలో దీని గురించి ఒక పెద్ద కథ ఉంది. ఎలా ఒక గొప్ప రాజు ఉండేవాడు, అన్ని త్యాగం చేశాడు, ఒక్క అడవిలో గుడుసు కట్టేసి మందాకిని నది తటంలోని ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడు. కానీ ఆ సమయంలో ఏంటంటే ఒక వేటగాడు రావడము, ఒక జింకని చంపడానికి ప్రయత్నించడము, ఆ జింక గర్భవతి అన్నమాట. అప్పుడు ప్రసరించి చిన్న బేబీని జన్మం ఇచ్చింది, ప్రసరించింది. అండ్ ఆ జింక అక్కడికే చనిపోతుంది అనమాట. దీనికి జాలి వేసి అయ్యో దీనికి ఎవరు లేదని ఆ బేబీ జింకని ఆ లేడీని చూస్తూ గడిపేశాడు కొన్ని రోజులు. అప్పుడు ఏమైందంటే చివరి సమయంలో తను ఎప్పుడైతే దేహాన్ని త్యాగం చేస్తున్నాడో ఆ జింక గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. తన్ని ఎవరు చూస్తారో, ఆ క్రూర పశువులు తన్ని తినేస్తారేమో అని. ఆ జింక గురించి ఆలోచిస్తూ శరీరాన్ని వదిలాడు కనుక తర్వాత జన్మంలో తనకు ఒక జింక శరీరం వచ్చింది. అది వింటే ఎంత బాధగా ఉంటుంది అంటే, అన్ని వదిలేసి చివరికి ఆ జింక మీద ప్రేమ పెంచుకున్నప్పటికీ తనకి జింక శరీరం వచ్చింది. సో అందు గురించి భగవద్గీతలో కృష్ణుడు అంటారు, ఆ చివరి సమయం చాలా ఇంపార్టెంట్. మేము దేని గురించి ఆలోచిస్తున్నాం అనమాట. అందు గురించి మన లైఫ్ అంతా కృష్ణని సెంటర్ పెట్టుకొని గడిపి ఉంటే ఆ చివరి సమయంలో దేవుడిని తలుచుకోగలుగుతాం. కొందరు అంటారు ఇప్పుడు నాకు ఎలా కావాలో అలా బ్రతుకుతాను, లాస్ట్లో అంతే నారాయణ స్మృతి చేద్దామంటే అది అవ్వదు. రోజంతా ఏం చేస్తాము, రాత్రి కలలో అదే వస్తుంది. లైఫ్ అంతా ఏం చేస్తాము, చివరి సమయంలో అదే గుర్తొస్తుంది, ఇంకేది రాదు. మనం ఎంత ప్రయత్నించినా. నాకు గుర్తుంది, మా గురుగారు పరమ గురుగారు శ్రీల ప్రభుపాదుల వారు అండేవారు, ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ చివరి సమయంలో హాస్పిటల్లో ఉన్నారు. షీఈస్ టెల్లింగ్ హిమ్ చాంట్ చాంట్ చాంట్, భగవంతుడి నామం తీసుకోండి తీసుకోండి తీసుకోండి. తను అంటున్నాడు కాంట్ 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 అంటే ఇప్పుడు కూడా కృష్ణ అని చెప్పట్లేదు, చేయలేను. సో ప్రభుపాదుల వారు అనేవారు చివరి సమయంలో ఎవరికైనా ఇప్పుడు చేయండి అంటే వాళ్ళు చేయలేరు. అంటే లైఫ్ అంతా అభ్యాసం చేసుకుంటేనే ఆ చివరి సమయంలో సునయాసంగా కృష్ణ పేరు రావచ్చు. ఎందుకంటే అకార్డింగ్ టు గరుడ పురాణ్ మనం ఎప్పుడైతే చనిపోతాం, మన ఆత్మ శరీరం నుంచి బయటికి వెళ్తుంది, 40,000 స్కార్పియన్స్ మనకి ఒకేసారి బైట్ చేసిన పెయిన్ ఉంటుందన్నమాట బాడీలోని. ఆ టైంకి కృష్ణుడు ఎలా గుర్తొస్తారు ఇంత పెయిన్ లో ఉన్నప్పుడు? కానీ అభ్యాసం చేసి ఉంటే సునయాసంగా కృష్ణ రామ అని గుర్తొస్తుంది. అంటే మన ప్రతి కదలికలో కూడా భగవన్ నామ స్మరణ ఉంటే గనక జీవనం కొనసాగించిన ప్రతి నిత్యం కూడా తెలియకుండానే వచ్చేస్తుంది. ఎంత ఇబ్బందిలో ఉన్నా ఆయనే చూసుకుంటారు. అరే ఇది మీతో షేర్ చేయాలి. యాక్చువల్గా రామానుజాచార్య స్వామి ఒక మంచి మాట అన్నారు. అది ఒక పెద్ద కథ. యాక్చువల్గా కాంచీపూర్ణ అని ఒక భక్తుడు ఉండేవాడు, తను భగవంతుడితో సంభాషణం చేసేవాడు. రామానుజాచార్య స్వామి ఆయనకి అడిగారు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, భగవంతుడికి అడిగి నాకు చెప్పు. దాంట్లో చాలా ఉన్నాయి ఆ క్వశ్చన్. దాంట్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎవరైనా జీవితం అంతా భగవంతుని తలుచుకున్నారు అనుకోండి,
కానీ చివరి సమయంలో ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తారా యాక్సిడెంట్స్ ద్వారా లేదంటే ఏదైనా వ్యాధికి గురి అయినప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి తలుచుకోలేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవితం అంతా భగవంతుని తలుచుకున్నారు కదా. అవును. అప్పుడు భగవంతుడు దానికి సమాధానం ఏం చెప్పారంటే, అలాంటి భక్తుడికి నేనే వచ్చిన స్మరణాన్ని తెప్పిస్తాను చివరి సమయంలో. అది నేను ఒక వాగ్దానం ఇస్తున్నాను, ప్రామిస్ ఇస్తున్నాను. అలాంటి భక్తుడు ఎవరైతే జీవితం అంతా నన్ను తలుచుకున్నాడు, ఆ చివరి సమయంలో తనను మర్చిపోయినా కూడా నేను వచ్చి నిలబడతాను, నా ఒక దర్శనం ఇచ్చి తను గుర్తు తెచ్చుకుంటాను అనమాట. దాన్ని గుర్తు పెట్టుకుంటాను, గుర్తిస్తానంటే వాట్ యు సే ఇన్ తెలుగు, ఐ విల్ రిమైండ్ హిమ్. తన్ని నేను రిమైండ్ చేస్తాను. అంటే ఆఖరి సమయంలో తను పడే ఇబ్బందిలో తను నా నామస్మరణ మర్చిపోయినా నేను తనని మర్చిపోను. ఎగ్జాక్ట్లీ. ఇంకా భగవంతుడే వచ్చి ఎదుట నిలచున్నాడు అంటే మన నోట్లోంచి తెలియకుండానే వచ్చేస్తుంది. Such a beautiful thing. చాలా. And it gives us so much hope that okay, నేను హోల్ లైఫ్ చేసింది వేస్ట్ అవ్వదు. అవును. కృష్ణ విల్ రిమైండ్ మీ. నిజంగా మానవులంటేనే ఏదో ఒక చిన్న స్వార్థం ఉంటుంది. ఏదైనా చేస్తున్నామంటే దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉండాలి, అంతే కదా మాతాజీ? అలాగే ఇప్పుడు నేను అంతా భగవంతుడి నామస్మరణలో ఉన్నాను, ఆయన సేవలో ఉన్నాను అని అంటే ఖచ్చితంగా నాకు మోక్షం లభిస్తుంది అనే ఒక స్వార్థం అక్కడ కూడా, అంతే కదా మాతాజీ? కరెక్టే అంటారా ఆ స్వార్థం ఉండటం? నథింగ్ రాంగ్ అండి. భగవంతుడ దగ్గర ఏదైనా ఆశించడము దాంట్లో తప్పు ఏమీ లేదు. మీరు చూస్తే ఈవెన్ మన డే టు డే లైఫ్లో కూడా మనం ఏదైతే చేస్తామో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 4 things. లేదంటే బాధ్యత, లేదంటే భయము, లేదంటే ప్రేమ, లవ్, ఫియర్, డ్యూటీ. లైక్ ఇప్పుడు మీరు డిజైర్. చిన్న పిల్లలు చూడండి, తల్లిదండ్రుల దగ్గర ఎందుకు చదువుతామంటే భయం, నాన్న కొడతారేమో, మంచి మార్క్స్ రావాలి అని స్టార్టింగ్ లో భయం ఉంటుంది. కొంచెం పెద్ద అయిన తర్వాత భయం కాదు కానీ డిజైర్, మంచిగా చదివితే ఫోన్ కొని పెడతారేమో, సైకిల్ కొని పెడతారేమో అని ఒక డిజైర్ ఉంటుంది, ఆశ. ఇంకా కొంచెం పెద్ద అయినప్పటికీ ఆ భయం లేదు, డిజైర్ లేదు, కాకపోతే బాధ్యత అని అనిపిస్తుంది. అయ్యో అంత చేశారు నాన్న నా కోసం, నేను కూడా చెయ్యాలి. కానీ ఆ తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయినప్పుడు ఏంటంటే బాధ్యత కూడా కాదు, ఐ లవ్ మై ఫాదర్, ప్రేమ. అలా భగవంతుడి దగ్గర కూడా మనం స్టార్టింగ్ లో ఆయనతో ఒక రిలేషన్షిప్ మొదలైనప్పుడు భయమే ఉంటుంది. అయ్యో ఆయన తలుచుకోవాలి, అంత బాగుండాలి, ఆయన నన్ను బాగా చూసుకోవాలి. లేదంటే డిజైర్ ఉండొచ్చు, ఓ టెంపుల్కి వెళ్ళి జపం చేస్తే కృష్ణుడు నాకు ఇది ఇస్తారా, అది ఇస్తారా, వీసా, మార్క్స్, జాబ్, అమ్మాయి, సంథింగ్. ఆ తర్వాత ఒక బాధ్యత అనిపిస్తుంది, ఓ భగవంతుడు నా కోసం ఇంత చేశారు, నేను కూడా ఆయనకి తిరిగి ప్రార్థించాలి. ఆ తర్వాత అనిపిస్తుంది, నో, ఐ లవ్ కృష్ణ, ఐ జస్ట్ లవ్ హిమ్, నేను భగవంతుని ప్రేమిస్తున్నాను. సో ఇట్స్ ఎ న్యాచురల్ ప్రోగ్రెషన్. సో మనం భగవంతుడి దగ్గర ఏదైనా అడగడం, ఆశించడం అది తప్పు కాదు. ఎలా అయితే మన తల్లిదండ్రుల దగ్గర మనం ఆశిస్తామో అలా భగవంతుడు కూడా హీజ్ అవర్ ఫాదర్, హీజ్ అవర్ వెల్ విషర్, ఆయన దగ్గర మనం ఏదైనా అడగొచ్చు. మీరు ఎలాగైతే ఒక మిత్రుడిలా భావించారో, కృష్ణుణ్ణి ఎలా ప్రేమించారో, ప్రతి ఒక్కరు కూడా ఒక రిలేషన్లా అనుకుంటే గనక తెలియకుండానే ఆ భక్తి కాస్త లవ్గా మారిపోతుంది. అదంతా కూడా చాలా ప్యూర్గా ఉంటుంది మాతాజీ కదా. ఈ ఆధ్యాత్మిక జీవనంలోకి మొదలయ్యాము అనంటే ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో ప్రతి చిన్న చిన్న దానికి కూడా ఎంతో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము. ఈ ఒత్తిడి పెరిగిపోయి తెలియకుండానే అనారోగ్యానికి లోనవుతూ ఉంటాము. ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు నిజంగా ఇవన్నీ లేకుండా, ఇవన్నీ తగ్గిపోయి ఒత్తిళ్ళు ప్రశాంతంగా జీవనం కొనసాగించంటారా మాతాజీ? ఒక భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉన్నాయి, 18 చాప్టర్స్ ఉన్నాయి. దాని నుంచి ఓన్లీ 3 శ్లోకాస్ ఎవరైనా వాళ్ళ మనసులో ఉంచుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ ఒత్తిడి అనేది ఎప్పటికీ రాదు. ఓన్లీ 3 శ్లోకాస్. ఫస్ట్ ఏంటంటే ఒత్తిడి అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు పిల్లలు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ రావాలి, నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఇది రావాలి, ఎక్స్పెక్టేషన్. అది రాకపోతే డిసప్పాయింట్మెంట్, స్ట్రెస్, యాంగ్జైటీ. కానీ భగవద్గీతలో భగవంతుడు అంటారు, కర్మణేవాధికారస్య మా ఫలేషు కదాచన. నువ్వు నీ పని చేసుకో కానీ ఫలాన్ని ఆశించకూడదు. ఆ ఒక శ్లోకాన్ని మనం పర్ఫెక్ట్ గా మన జీవితంలో ఆచరించాలి. కానీ ఇప్పుడు మీరు అనొచ్చు, అది ఎలా అవుతుంది, కష్టపడినప్పటికీ నాకు రిజల్ట్ కావాలి అండి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఒక శ్లోక ద్వారా భగవంతుడు మనకి ఏం చెప్తున్నారంటే, ఫల నీ చేతిలో లేదు. ఈరోజు పిల్లలకి స్ట్రెస్ ఎందుకు ఉందంటే వాళ్ళ మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాంగ్ ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే హార్డ్ వర్క్
ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్, విచ్ ఇస్ ఎ రాంగ్ ఫార్ములా. హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ కాదు. హార్డ్ వర్క్ ప్లస్ పూర్వజన్మ సుకృతి, పూర్వజన్మ చేసిన కర్మాలు ప్లస్ భగవంతుడు ఒక బ్లెస్సింగ్, అనుగ్రహం ప్లస్ కాల సమయం ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సో ఈ ఫార్ములా అర్థం చేసుకోలేక నేను కష్టపడాను నాకు రిజల్ట్ రాలేదు, నేను కష్టపడాను నాకు రిజల్ట్ రాలేదు. అరే బాబా, నీ కష్టపడడంతో రిజల్ట్ ఆధారం కాదు, దాంట్లో ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నువ్వు కష్టపడాలి, పూర్వంలో ఏదైతే చేసిన కర్మ ఫలాలు ఉన్నాయి దాని ఒక ఫలితం కూడా దీనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందు గురించి గమనించండి. ఒక్కొక్కసారి కొంతమంది స్టూడెంట్స్ ఏమి చదవలేదు, కరెక్ట్గా ఎగ్జామ్ ముందు చదివారు, చదివిన ఆ 4 క్వశ్చన్స్ వచ్చేసాయి. ఒక్కొక్కసారి మొత్తం అంతా చదివారు కానీ ఏమీ రాలేదు. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అలా ఎందుకు జరుగుతుంది? ఒక్కోసారి మనం చదివినయే వచ్చినా కూడా గుర్తుకు రాకుండా రాయకపోవడం కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ అండ్ అగైన్ కాల. కొన్ని సందర్భాల్లో ఇమ్మీడియట్ గా ఏది రాకపోవచ్చు. పాండవాల జీవితంలో చూడండి, 84 years స్ట్రగుల్ చేశారు, ఇక్కడ అక్కడ, చివరికి వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి రాజ్యం వచ్చింది. ఈవెన్ మా గురు గారు శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన ఆల్మోస్ట్ 70 years వరకు స్ట్రగుల్ చేశారు యాజ్ అన్ ఓల్డ్ మ్యాన్. 70 సంవత్సరాలు. మొత్తం ఇండియాలో ఎంతమందికి ప్రచారం చేయడానికి ప్రయత్నించారు, ఎవరు వాళ్ళు ఆయనకి పట్టించుకోలేదు. కానీ 70 years ఓల్డ్ ఏజ్ లో అమెరికా వెళ్ళారు. 10 సంవత్సరంలో ఇంత పెద్ద సంస్థని మొదలు పెట్టేసి వేలాది మందిని దీక్ష ఇచ్చేసి ఈరోజు లక్షల పైన ఇస్కాన్ డివోటీస్, 2000 పైన సెంటర్స్, ఎంత బ్రహ్మాండంగా అయింది ఓన్లీ ఆ 10 years లో. సో కాల మనకి తెలియదు. భగవంతుడు వెంటనే ఏమి ఇవ్వకపోవచ్చు, ఆయన మన టెస్ట్ తీసుకుంటారు. సో అది నాకు గుర్తొస్తుంది. పూర్వంలో హిందీ సినిమాస్లోని ఒక రాజ్ కుమార్ అని ఒక విలన్ ఉండేవాడు. తను హిందీలో ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు, చంపుతాను, నీకు చంపుతాను, కానీ ఆ సమయం నాది, ఆ ఆలోచన నాది, నేను డిసైడ్ చేస్తాను నీకు ఎప్పుడు చంపుతాను, ఆ బుల్లెట్ నాది అని ఒక పెద్ద డైలాగ్ ఉండేది. మా ఫాదర్ టైంలో వాళ్ళందరూ బాగా నవ్వేవారు అది అని నేను ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటాను. కృష్ణుడు కూడా అంటాడు, అవును నేను నీకు సహాయం చేస్తాను, కానీ ఎప్పుడు చేస్తాను, ఎలా చేస్తాను అది నేను డిసైడ్ చేస్తాను. ఐఎమ్ ద బాస్. నువ్వు చెప్పలేవు ఇలా చేయండి, ఇప్పుడు ఇలా సాయం చేయండి. కృష్ణ ఇస్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ us. మనకైనా ఇంకా తెలివి అట్లు ఆయనకి ఉన్నాయి. మనకి ఎప్పుడు ఎలాంటి సహాయం అవసరమో ఆయన నిశ్చయించేస్తారు. సో ఆ పేషెన్స్ మనకు ఉండాలి. సో ఎక్కడ ఎందుకు ఒత్తిడి వచ్చేస్తుందంటే, నేను హార్డ్ వర్క్ చేశాను నాకు రిజల్ట్ రాలేదు. అరే డోంట్ వరీ, నీ హార్డ్ వర్క్ ప్లస్ పూర్వంలో చేసిన మంచి చెడు కర్మాలు ఒక ఫలితాలు ప్లస్ కాల, భగవంతుడు మనకి తెలియదు ఎంతసేపు తర్వాత మనకు ఆ రిజల్ట్ ఇస్తారు, ప్లస్ కృష్ణ ఒక కృప ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. సో ఆ ఒక ఈక్వేషన్ని అర్థం చేస్తే వాళ్ళకి చాలా వరకు యాంగ్జైటీ తగ్గిపోతుంది. ఓకే నా ఇంగ్లీష్లో ఒక సామెతం ఉంది, డోంట్ ట్రై టు బీ ద బెస్ట్, డూ ద బెస్ట్. మీరు బెస్ట్ అయిపోవాలని వద్దు, మీరు బెస్ట్ గా చెయ్యాలి అంతే, మీ బెస్ట్ మీరు చేసుకోండి అంతే. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మాతాజీ, ఏం చేసినా కూడా మన మనస్సాక్షి దాన్ని ఓకే ఇది కరెక్ట్ ఇంతవరకు చేయని చెప్పే వరకు చేస్తే ఆ ఫలితం ఆటోమేటిక్ గా భగవంతుడు ఇచ్చేస్తాడు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, మన 100% మనం చెయ్యాలి అంతే. ఆ తర్వాత కృష్ణ విల్ డిసైడ్ మనకి ఏంటి ఎప్పుడు ఎలా ఇవ్వాలి. అవును, మన ఒక ఇంటెలిజెన్స్ లిమిటెడ్ గా ఉంది. ఈ రోజు నేను మిమ్మల్ని చూడగలుగుతున్నారు, మీరు నన్ను చూడగలుగుతున్నారు, కానీ అక్కడేమవుతుంది మీరు చూడలేరు, అటు ఏమవుతుంది మీరు చూడలేరు. కానీ భగవంతుడు అన్ని బర్డ్స్ వ్యూ లా చూస్తున్నారు. ఆయనకి మన జీవితం మొత్తం తెలుసు. 10 years తర్వాత ఏమవుతుంది, 5 years తర్వాత ఏమవుతుంది. సో మనం ఏంటంటే వి సీ అవర్ ప్రెసెంట్ అండ్ వి ప్లాన్ అవర్ ఫ్యూచర్. కానీ భగవంతుడు ఏంటంటే హీ సీజ్ అవర్ ఫ్యూచర్ అండ్ ప్లాన్స్ అవర్ ప్రెసెంట్. మన వర్తమాన్ని చూసేసి మన ఒక భవిష్యత్తుని ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ భగవంతుడికి మన భవిష్యత్తు కనిపిస్తుంది కనుక అది చూసి ఆయన మన వర్తమాన్ని ప్లాన్ చేసుకుంటారు. మనకి ఎప్పుడు ఏంటి అవసరం అలాంటివి ఇస్తారు. మహాభారత్లో మీకు తెలుసా, అర్జున్కి ఆ శ్రాపం వచ్చింది కదా, తను ఒక బృహన్నల్లా రూపంలోనే హీ హ్యాడ్ టు బి. ఎవరైనా అనుకుంటారు పాపం తనకి అలాంటి శ్రాపం ఎందుకు వచ్చింది, కానీ తర్వాత తెలిసింది ఆ శ్రాపం తనకి ఒక పెద్ద బ్లెస్సింగ్ అయ్యింది. లేదంటే తనకున్న శౌర్యంతో ఎవరైనా అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు తన్ని పోల్చుకుంటారు, కానీ తనకు ఆ శ్రాపం రావడం వల్ల తను దాయగలడు తనని. సో వి నెవర్ నో,
అవును. ఈ రోజు ఏదైతే మనకి బాధగా అనిపిస్తుంది మనకి తెలియదు, మేబీ అది మన మంచి కోసమే కృష్ణ ప్రణాళిక వేసారేమో మన భవిష్యత్తు కోసం. సో ఈ ఒక శ్లోకము మన బెస్ట్ మనం చేసుకోవాలి అండ్ లీవ్ ఇట్ ఆన్ కృష్ణ. కృష్ణ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్, ఎక్స్పెక్టేషన్స్. సెకండ్ ముత్తడి ఎందుకు వస్తుందంటే కంపారిజన్. ఐ వాంట్ టు బీ లైక్ యూ, ఐ వాంట్ టు బీ లైక్ హిమ్, ఐ వాంట్ అంటే మనకి ఏంటంటే అందరు ఫోటో కాపీలుగా అవ్వాలని మనకి చాలా ఇష్టం. అంతే, అరే మనం ఒరిజినల్ గా ఉండొచ్చు కదా. ఒకవేళ కృష్ణుడు నిజంగానే మనకి అతనిలాగా చెయ్యాలనుకుంటే అప్పుడే అతనిలాగా చేసి పంపిస్తాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మన కష్టపడి తనలాగా చేయడానికి ఎందుకు ప్రయత్నించాలి? ఎగ్జామ్ హాల్లో ఒక అమ్మాయి వెళ్ళింది, కానీ ఆవిడ ఇంగ్లీష్ ఎగ్జామ్ అనుకుంది, కానీ ఎగ్జామ్ చూసేస్తే మ్యాథ్స్ అన్నమాట. సో ఇంకా ఓ టెన్షన్ అయిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, అయ్యో కృష్ణ ఏంటి ఇలా అయ్యిందని. కానీ చూస్తే ఫ్రంట్ లోని టాపర్ ఉన్నాడు అనమాట, స్కూల్ టాపర్ ఫ్రంట్ లో కూర్చున్నాడు. అప్పుడు ఆవిడ మనసులో అనుకుని పోన్లే నేను అలా చేసినా కూడా కృష్ణ నాకు హెల్ప్ చేశారు, ఫ్రంట్ లో టాపర్ ఉన్నాడు కదా, ఇంకా హ్యాపీగా కాపీ కొట్టేస్తాను. మొత్తం అంతా కాపీ కొట్టేసింది, అయిపోయింది. బయటికి వచ్చారు ఎగ్జామినేషన్ హాల్ నుంచి. అందరు అడిగారు ఎలా రాసావు? చాలా బాగా రాశాను, అసలు నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, కానీ నా ఫ్రంట్ లో ఎవరైతే ఉన్నాడు కదా ఫుల్ తను ఏం రాస్తున్నా. అప్పుడు అందరు అన్నాడు అవునా నీకు తెలియదా విషయం? ఏంటి విషయం? అసలు అందరు ఎగ్జామినేషన్ పేపర్స్ వేరే వేరేగా ఉన్నాయి, సెట్స్ అన్నమాట. అయ్యో నేను మొత్తం అంతా తన పేపర్ కాపీ చేశాను. మన లైఫ్ లో కూడా అదే అవుతుంది. మనం ఇతన్ని కాపీ చేయాలనుకుంటున్నాం, అతన్ని కాపీ చేయాలనుకుంటున్నాం, కానీ తన క్వశ్చన్ పేపర్ వేరేగా ఉంది, నీ క్వశ్చన్ పేపర్ వేరేగా ఉంది. తన్ని కాపీ చేసిన మీరు పాస్ అవ్వరు, భగవంతుడు మీకు వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చారనమాట. అంటే మనకి ఏది అనిపిస్తుందో అది చేయటమే కరెక్ట్ అంటారా మాతాజీ? మన స్వభావం ప్రకారం భగవంతుడు మనకు ఒక స్వభావాన్ని ఇచ్చారు, ఒక పరిస్థితిని ఇచ్చారు. నేను నా ప్రవచనంలో ఒక లైన్ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. ఒక ఆవు అనేది పాలిస్తుంది, ఒక నెమలి అనేది డాన్స్ చేస్తుంది. నెమలి ఆవులాగా అవడానికి ప్రయత్నించకూడదు, అవును, అండ్ ఆవు నెమలిలాగా డాన్స్ చేయడానికి ప్రయత్నించకూడదు. మనకి ఎలాంటి గిఫ్ట్స్ భగవంతుడు ఇచ్చారు దానిలోనే సంతోషపడి ఓకే ఐ హ్యావ్ దిస్ టాలెంట్, నేను ఇదే చేస్తాను. ఐ డోంట్ హ్యావ్ టు బీ లైక్ యూ, ఐ డోంట్ హ్యావ్ టు బీ లైక్ హిమ్. నాకేదైతే భగవంతుడు ఇచ్చారో ఐ విల్ డూ మై బెస్ట్. సో స్టూడెంట్స్కి ఎందుకు ఒత్తిడి వస్తుందంటే దే వాంట్ టు బీ లైక్ సంబడి, ఇతనిలాగా అతనిలాగా ఇతనిలాగా. నేను ఎవరిలాగా ఉండను, నాకు కృష్ణుడు ఏదైతే సామర్థ్యం ఇచ్చారో నేను అలా ప్రవర్తిస్తాను, నేను ఐ విల్ డూ మై బెస్ట్ అనమాట. సి ఎవ్రీబడి కెనాట్ బికమ్ అన్ ఇంజనీర్, ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ డాక్టర్. సో ఆ ప్రయత్నాలు ఎందుకు, మనం ఏం చేయగలుగుతున్నాం, డూ అవర్ బెస్ట్, అందులోనే మనం బెస్ట్ ఇస్తే సరిపోతుంది. నా స్వభావం ప్రకారం నేను నా బెస్ట్ చేసుకుంటాను. సో దానికి ఒక భగవద్గీత శ్లోక ఉందన్నమాట, స్వధర్మాన్ని సరిగ్గా పాటించుకోండి, పరధర్మాన్ని ఇమిటేషన్ చేయడానికి ప్రయత్నించొద్దు, మీ ధర్మాన్ని మీ స్వభావం ప్రకారం మీరు ఏం చేయగలుగుతారు అది బెస్ట్ చేయండి, వేరే వాళ్ళని కాపీ చేయడానికి ప్రయత్నించొద్దు. సో ఫస్ట్ థింగ్ ఇస్ కర్మణ్యేవాధికారస్య, సెకండ్ థింగ్ ఇస్ స్వధర్మాన్ని పాటించడం, థర్డ్ థింగ్ భగవద్గీతలో అంటారు యుక్త ఆహార విహారస్య, యుక్త చేష్టత. మీరు ఎవ్రీథింగ్ లిమిటెడ్ గా చేయాలి, ఆహారమైనా నిద్రైనా చేష్టలైనా ప్రతిదీ రెగ్యులేటెడ్ గా చేయాలి, రెగ్యులేటెడ్ గా నియమం ప్రకారం చేసుకోవాలి. మనం ఎందుకు ఇబ్బంది పడతామంటే గులాబ్ జామున్ తినడంలో తప్పు లేదు, ఎక్కువ తింటే డయాబెటీస్, డబ్బులు సంపాదించడంలో తప్పు లేదు, కానీ ఎక్కువ వర్కింగ్ అవర్స్ అయితే హెల్త్ పాడవుతుంది. ఏదైనా ఎక్కువ కాదు, ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ లో తప్పు లేదు, మరి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేస్తే యూ విల్ లూజ్ యువర్ పీస్ అన్నమాట. టీవీ చూడడంలో తప్పు లేదు, ఎక్కువ చూస్తే ప్రాబ్లం ఉంది. ఎవ్రీథింగ్ లిమిటెడ్ గా చేసుకుంటే ఎవ్రీథింగ్ యూ కెన్ డూ. కృష్ణుడు మీరు ఏం తినాలనుకుంటే తినండి, మీరు ఏం చూడాలనుకుంటే చూడండి, కానీ ప్రతిదానికి ఒక నియమం, ఒక క్రమశిక్షణ. సో ఇది భగవంతుడు గీతాలో చెప్తున్నారు, యుక్త ఆహార విహారస. తక్కువ కూడా చేయకూడదు, అంటే ఆకలిగా ఉండిపోయి మరి హెల్త్ ని పాడు చేయకూడదు, అలానే ఎక్కువ తినకూడదు, ఎక్కువ పడుకోకూడదు, మళ్ళీ అలానే తక్కువ పడుకోకూడదు. సో శ్రీల ప్రభుపదులు వారు చెప్పేవారు అనమాట, మరీ తక్కువ పడుకుంటే క్రేజీ అయిపోతావు, ఎక్కువ పడుకుంటే లేజీ అయిపోతావు, లేజీ వద్దు క్రేజీ వద్దు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, మధ్యస్థంగా. ఈ మూడు ఎవరైనా చేస్తే దే కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఎవరితో కంపేర్ చేయొద్దు, మంది మనం బెస్ట్ చేసుకోవాలి, అండ్ ఒక మంచి సాత్వికమైన జీవితం ఏదైతే అన్ని పర్ఫెక్ట్ గా మధ్యస్థలంలో చేసుకుంటూ ఉంటే విల్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఉత్తడి అనేది ఉండదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ. అవును, మొన్ననే మా కాంగ్రిగేషన్లో ఎవరో
ఏ టెంపుల్కి రావట్లేదంటే జాబ్ అవర్స్ పెరిగిపోయింది. పెరిగిపోయాయి అంటే నేను అన్నాను ఎందుకంటే లేదు మాతాజీ 5,000 శాలరీలో పెంచేశారు కదా అని. కానీ ఇప్పుడు ఏమైంది పెంచేసినప్పటికి ఆ 5,000 కోసము అవర్స్ పెరిగినప్పటికి ఆ బ్యాక్ ఏక్లు ఇది అది అల్టిమేట్లీ ఆ 5,000 డాక్టర్కి ఇచ్చాం. అంతే, బాడీ ఎక్కువ అలసిపోతుంది, టైంకి ఫుడ్ తినడం కూడా తగ్గిపోతుంది. చివరికి ఆ వచ్చిన ఎక్స్ట్రా శాలరీ డాక్టర్స్ చుట్టూ తిరగడానికి అవుతుంది. దాని బదులు మనమే దిస్ ఇస్ ఇనఫ్ ఫర్ మీ, సంతోషం, ఐఎమ్ హ్యాపీ, ఐ వాంట్ టు గివ్ టైం నా ఫ్యామిలీకి, నా ఆధ్యాత్మిక జీవితంకి, అన్నిటికీ నేను సరిగైన టైం కేటాయించగలాలి, ఆ సరిగైన బ్యాలెన్స్ నేను మెయింటైన్ చేస్తానని అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం. యాజ్ మీకు ఒక కథ చెప్పాలి చిన్నది. ఒక రాజు తన బర్త్డే అనమాట, బర్త్డే అయితే తను అన్నాడు అందరికి ఏదో దానం ఇవ్వాలని అనుకుంటున్నాడు. సో అందరినీ పిలిచేసి మీరు పరిగెత్తండి, ఎంతవరకు మీరు పరిగెత్తి మళ్ళీ బ్యాక్ వస్తారు ఆ ల్యాండ్ అంతా మీకు నేను చారిటీ ఇచ్చేస్తాను. అందరు వెరీ హ్యాపీ అయిపోయారు. సో ఫస్ట్ పర్సన్ వెళ్ళాడు, తను ఎలా కొంచెం వెళ్ళి వచ్చేసాడు, ఓకే హ్యాపీ, చాలా బాగుంది. సెకండ్ పర్సన్ ఇంకా కొంచెం ప్రయత్నించాడు, అంటే ఇంకా నేను రన్ చేస్తే సాధించగలుగుతారు, కానీ చాలా కష్టంతో బ్యాక్ వచ్చాడు. ఇంకొకడు వెళ్ళాడు, తనకు ఆ లోభము, ఇంకా కొంచెం అప్పటికే అలసిపోయాడు, కానీ పరిగెత్తున్నాడు. చివరికి చాలా దూరం వరకు వెళ్ళిపోయి ఆనందిస్తున్నాడు, ఇదంతా నాదే. కానీ ఆ పరిగెత్తి తను బిఫోర్ సన్సెట్ బ్యాక్ రావాలి, రాలేక వెనక వచ్చినప్పటికే తను అక్కడే దేహాన్ని త్యాగం చేస్తాడు. ఎందుకంటే చాలా గట్టిగా పరిగెత్తుతున్నాడు కదా, వెనక రావాలి, అప్పుడు కదా ల్యాండ్ మొత్తం తంది. ఇప్పుడు చూడండి ఏమైంది, ఆ కొంచెం పరిగెత్తేసి ఓకే ఇది నాది తృప్తి పడి ఉంటే ఎంత హ్యాపీగా ఉండేది. కానీ ఇంకా కొంచెంలోనే చివరికి ఏది రాలేదు. ఇక్కడ మీకు అనిపించట్లేదా ప్రస్తుతం ఉన్న ఈ జీవితంలో ఇంకా కొంచెం అలానే ఉన్నారు. ఏది అంటే మన దగ్గర ఏది ఉంది అది కనిపించట్లేదు, ఏదైతే కనిపిస్తుంది అది పొందలేకపోతున్నారు, అండ్ దాని ఒక రన్నింగ్ లోనే ఉంటున్నారు. జీవనం అంతా ఇలానే వెళ్ళిపోతోంది. అంతే, ఆ దూరం నుంచి కనిపిస్తుంది, అది దొరకట్లేదు. ఏదైతే ఉంది అది కనిపించట్లేదు, అంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కానీ దాని విలువ తెలియట్లేదు. అంటే ఏదో కావాలని చెప్పి ఉన్నదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. బికాజ్ యు ఆర్ నాట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్, రైట్? ఓ కృష్ణ ఈజ్ సో కైండ్. 2 కళ్ళు, ముక్కు, మంచి జీవితము, బట్టలు, భోజనము, మంచి కుటుంబము, మంచి ఎడ్యుకేషను, నేర్చుకునే అవకాశము, బుద్ధి ఎన్నో ఇచ్చారు మనకి. కానీ మనం అది చూడట్లేదు కదా. ఏదైతే నా దగ్గర లేదు, మనకి ఏంటంటే మన ప్లేట్ లో ఏముంది అది కనిపించదు, తన ప్లేట్ లో గులాబ్ జామున్ ఉంటే అదే కనిపిస్తుంది. తన దగ్గర అది ఉంది, తన దగ్గర సరే తన దగ్గర గులాబ్ జామున్ ఉంది కానీ నీ దగ్గర కూడా రసమలై ఉంది కదా, హ్యాపీ ఫీల్ అయిపో, అదే కావాలి. తన ప్లేట్ లో ఏంది నాకు అదే కావాలి. దుర్యోధన్ ఇంద్రప్రస్థలో వెళ్ళారు కదా, వాళ్ళు పెద్దగా, అది యాక్చువల్ గా ఖాండవ్ ప్రస్థ, అది ఇంద్రప్రస్థగా తయారు చేశారు మాయాదానవ్ ఒక హెల్ప్ తోని. అప్పుడు పెద్ద ఇనాగ్రేషన్, గృహప్రవేశం పాండవాళ్ళు పెట్టారు. పెట్టినప్పుడు కౌరవాళ్ళు వెళ్ళినప్పటికీ దుర్యోధన్ వాళ్ళు రిలేటివ్ కదా, రిలేటివ్స్ అనేసరికి మనం ఆ గృహప్రవేశ ప్రోగ్రామ్ కి మనం కూడా ఏదో చెయ్యాలి కదా. సో అందరికి ఏదో ఒక సేవ ఇస్తే దుర్యోధన్కి ఇచ్చిన సేవ ఏంటంటే మా గృహ ప్రవేశానికి ఎవరైతే మాకు గిఫ్ట్స్ ఇస్తారు కదా వాళ్ళ పేర్లు రాసుకో, ఇతను ఈ గిఫ్ట్ ఇచ్చారు, పేరు రాసుకోవడం గిఫ్ట్ ఇచ్చారు. తను ఇంకా అసూయతోని ఫుల్ కాలిపోయాడనమాట. ఇతనికి ఈ గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ వచ్చింది. మొత్తం మీద ఎప్పుడైతే ఇంకా వెనక హస్తినాపురికి వచ్చేస్తే తను చాలా బాధలో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అడిగారు, ఏ దుర్యోధన్ ఇంత ఏమైంది నీకంటే, నాన్న వాళ్ళకి ఇది వచ్చింది, అది వచ్చింది, ఇన్ని గిఫ్ట్స్ వచ్చాయి, ఇది వచ్చాయంటే అప్పుడు ధృతరాష్ట్ర అన్నారు, కానీ నీ దగ్గర కూడా ఉంది కదా, మన దగ్గర కూడా మొత్తం హస్తినాపూర్ రాజ్యం ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే అప్పుడు తను అన్నాడు, అవును నా దగ్గర ఉంది, కానీ నా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది లేదు కదా, నాకు అదే కావాలి, ఏదైతే వాళ్ళ దగ్గర ఉంది నాకు అదే కావాలి. సో మన మనస్తత్వం కూడా చెప్పాలంటే కొంచెం దుర్యోధన్ లాగే ఉంటుంది. మన దగ్గర ఉన్నది హ్యాపీ కాదు, అదే కావాలి. తన దగ్గర అది ఉంది కదా, నాకు ఆ ఫోనే కావాలి, ఆ శారీయే కావాలి, ఆ లైఫే కావాలి. అక్కడే మనం బాధగా ఉంటున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో, అంటే భగవంతుడి విషయంలో, మనం ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళే విషయంలో, మన లైఫ్ గోల్స్ విషయంలో ఇలాంటి ఆలోచన ఉండడం కరెక్టే అయి ఉండొచ్చేమో కదా మాతాజీ? ఉండకూడదంటారా? మీరేమంటారు?
అంటే మీరు అంటున్నారు అంబిషన్ అంబిషన్ విషయంలో ఒక గోల్ ఏదైనా పెట్టుకొని నేను దాన్ని రీచ్ అవ్వాలి, అది నాకు కావాల్సింది, అలా పెట్టుకోవడం కరెక్ట్ ఏమో కదా? తప్పలేదు. నేను ఒకటే చెప్తున్నాను, అంబిషన్ అనేది మనిషికి ఉండాలి, లేకపోతే మీరు ఎలా హౌ విల్ యూ లివ్? కానీ ఎలా ఉండాలి అంబిషన్? ఫర్ ఎగ్జాంపుల్ మన డివైన్ టచ్ స్కూల్లోని పిల్లలకి ఎలా ఉంటాయంటే పోటీలు, నువ్వు ఇతనికైనా ఎక్కువ మార్క్స్ రావాలి అవసరం లేదు, నీకు మొన్న ఎన్ని వచ్చాయి దానికన్నా నీకు ఎక్కువ రావాలి. సో నీ పోటీ నీతోనే. ఎందుకంటే మన పోటీ మనతోనే పెట్టుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు 95 వచ్చే సామర్థ్యం ఉంది, ఓకే, కానీ క్లాస్ టాపర్కి 90 వచ్చింది. సో ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఎలాగైనా 90 రావాలి, అంతే కదా, అప్పుడు నేను క్లాస్ టాపర్ అయిపోతాను. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా పొటెన్షియల్కి నేను సరిగ్గా ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతున్నాను. కరెక్ట్. సో నాకు ఇంకా వేరే వాళ్ళతో ఎందుకు పోటీ? నాకు మొన్న 80 వచ్చాయి, ఎలాగైనా నాకు ఇప్పుడు 85 రావాలి, నేను నన్ను డిఫీట్ చేసుకోవాలి. సో అలాంటి అంబిషన్ పెట్టుకోవాలి. కానీ వేరే వాళ్ళతో పోటీ పెట్టుకుంటే మన పొటెన్షియల్ ని మనమే మినిమైజ్ చేసుకుంటున్నాం. మేబీ వీ కెన్ రన్ బెటర్ దెన్ దెమ్, మేబీ మనం వాళ్ళకైనా ఎక్కువ రావచ్చు, కానీ మనమే మనల్ని లిమిట్ చేసేసుకుంటున్నాం అన్నమాట. సో అంబిషన్ లో తప్పు లేదు. You can be happy, but you don't want to be happy. You want to be happy than him. You want to be happy than her. మనం ఆనందంగా ఉండొచ్చు, కానీ మనకేంటంటే ఆవిడకైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి, అదే విషయంలో మళ్ళీ అంతే, అది అవ్వదు. అలాంటి అంబిషన్స్ పెట్టుకుంటే మనం దుఃఖంగానే ఉంటాము. నేను సుఖంగా ఉండాలి, బాగుండాలి, సాత్వికమైన జీవితము, మంచిగా నేను ఏదైనా ఒక జీవితంలో సాధించాలి, కానీ ఇతనికైనా ఎక్కువ అతనికైనా ఎక్కువ ఆనందం కాదు, నేను ఆనందంగా ఉండాలి. ఆ ఒక అంబిషన్ పెట్టుకోవాలి. నేను బాగుండాలి, అతనికైనా ఎక్కువ బాగుండాలి, ఇతనికైనా ఎక్కువ గాడు. అక్కడే మనకి ఒక చిన్న కథ చెప్పొచ్చు. ఒక అతను అడవి లోపలికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. తపస్సు చేసినప్పటికీ ఒక బ్రహ్మ రాక్షసుడు చెట్టు పైన ఉంటే తను, ఏంటంత కష్టపడిపోతావు, నీకేం కావాలి చెప్పు నేను ఇస్తాను అంటే, అవునా, అయితే నేను ఏది ఊహిస్తే ఏది ఆలోచిస్తే అది నాకు దొరకాలి. దొరుకుతుంది, కానీ నీకేదైతే దొరుకుతుంది అతనికైనా రెట్టింపు నీ నేబర్స్ కి దొరుకుతుంది అని చెప్పారు. కానీ ఆ మాట తను వినక ఇతను ఓకే చెప్పినప్పటికీ తను చాలా ఎక్సైటెడ్ అయిపోయి అవునా 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 అని గెంతుతున్నాడు. ఓకే నేను నీకు దీవించానని చెప్పి పంపించేశాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యతో చెప్తున్నారు, చూడు నాకు ఇలాంటి ఒక బూన్ వచ్చింది అంటే, ఓ వెరీ నైస్ అని. అయితే ఇప్పుడు ఏం కోరుకుందామంటే ఒక కార్ కొనుక్కుందాం. నాకు కార్ కావాలి కావాలన్నప్పుడు వెంటనే కార్ వచ్చింది. వెరీ హ్యాపీ. బయటికి వచ్చి అందరికి చూపిద్దామంటే వాళ్ళ నేబర్స్ కి రెట్టింపు. అంటే అతను అన్నాడు కదా, అవును 2 కార్స్ ఉన్నాయి. అదేంటి తనకి 2 కార్స్ వచ్చాయని మళ్ళీ వెంటనే తను 2 అంతస్తుల బిల్డింగ్ కోరుకున్నాడు. బయటికి వచ్చి చూస్తే వాళ్ళ నేబర్ కి 4 అంతస్తుల. అప్పుడు తనకు అర్థమైంది, ఓ నేను ఏం కోరుకుంటే తనకి ఎక్కువ వస్తుంది. అయితే అప్పుడు తను ఆనందంగా ఉండలేకపోతున్నాడు, ఎందుకంటే కష్టపడింది నేను, అతనికి అన్నీ వచ్చేస్తున్నాయి. అప్పుడు తన వైఫ్ తో చెప్పాడు, ఓ నాకు ఒక ఐడియా వచ్చింది, నేనేం కోరుకుంటానంటే నాకు ఒక కళ్ళు పోవాలి, నాకు ఒక కళ్ళు పోతే తనకి 2 కళ్ళు పోతాయి కదా. అప్పుడు బయటకు వచ్చి చాలా ఆనందించాడు, ఆహా ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నాకు అతనికైనా ఒక కళ్ళు ఎక్కువగా ఉంది అని. అతనికి 2 కళ్ళు పోయాయి, నా దగ్గర ఒక కళ్ళు ఉంది. మనము ప్రస్తుతము మనం అనుకోవచ్చు ఇదొక స్టోరీ, కానీ మనం అలానే ఉన్నామనుకున్నాం. ఇతనికైనా ఎక్కువ, నా దగ్గర కారు ఉంది కానీ తనకైనా ఎక్కువ కావాలి. సో అక్కడే మనము ఇబ్బంది పడిపోతున్నాము, మిస్టేక్ అయిపోతున్నాం అనమాట. సో ఎస్, కీప్ అన్ అంబిషన్, బట్ నాట్ ఇన్ కంపారిజన్. ఎవరితో కంపారిజన్గా కాదు, మీరు బాగుండాలి, నేను బాగుంటాను, నేను బాగుండడానికి నేను ఏం చేయాలి ఆ దిశలో వెళ్ళండి తప్ప ఇతనికైనా ఎక్కువ బాగుండాలి, అతనికైనా ఎక్కువ ఆనందంగా ఉండాలి, ఆ ఆలోచనని మనము వదిలేయాలన్నమాట. దెన్ వీ కెన్ బి హ్యాపీ. మాతాజీ, మనం ఇంతసేపు కూడా మాట్లాడుకున్న విషయంలో సంతోషాన్ని మనలో మనమే వెతుక్కోవాలి, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి రెట్టింపు ఉండాలి అంటే ఎంతసేపు ఉన్నా లైఫ్లో మనం ఆ హ్యాపీనెస్ని కోరుకుంటున్నాము, అంతే కదా మాతాజీ? నిజమైన సంతోషం అసలు దేంట్లో దొరుకుతుంది? సంతోషం అంటాము, ఆనందం అంటాము, అసలు ఈ రెండింటి మధ్య భేదం ఏంటి? ఆనందం అంటే టెంపరీగా ఉండొచ్చు, అది శరీరానికి సంబంధించి ఉండొచ్చు. సంతోషం అనేది ఆత్మ నుంచి వస్తుంది. అయినా నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే భగవంతుడితో ఒక అనుసంధానం పెట్టుకుంటాం, అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. భగవద్గీతలో భగవంతుడు ధ్యాన యోగాలో చెప్తున్నారనమాట, అత్యంతం సుఖం అప్నుతి. ఎప్పుడైతే బ్రహ్మ సంస్పర్శం, మనం ఎప్పుడైతే భగవంతుడు ఒక అనుబంధనం, భగవంతుడు ఒక స్పర్శం చేసుకుంటామో అప్పుడు నిజమైన ఆనందం. ఎందుకంటే ఈ బాడీ అనేది టెంపరీగా ఉంది,
ఇది పంచమహాభూతాలతో తయారై ఉంది. దీని లోపల మనకి ఇంకొక శరీరం ఉంది, సూక్ష్మ శరీరం. అది మన బుద్ధి అహంకారంతో తయారయ్యింది. ఈ భౌతిక శరీరం మనం మారుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ సూక్ష్మ శరీరము పర్మనెంట్ గా మనతోనే ఉంటుంది. సో ఎలా అయితే ఇప్పుడు ఒక పంజరంలో ఒక పక్షి ఉంటే కేవలం పంజరంని పెయింట్ చేస్తే పక్షికి ఆనందం ఉండదు. పక్షికి భోజనం పెడితేనే అది బాగా ఆనందంగా ఉంటుంది. అలానే మనం అస్తమానం మన శరీరం కోసమే కష్టపడుతున్నాం. మంచిగా నాకు లగ్జరీ బ్లాంకెట్ కావాలి, మంచి బెడ్ కావాలి, కార్ కావాలి, ఫోన్ కావాలి. ఓకే, అది సమ్ ఆనందం ఇస్తుంది. సంతోషం అనేది ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఆత్మకి పోషణం ఇస్తాం. ఆ ఆత్మకి పోషణం ఏంటంటే భగవంతుడితో అనుసంధానం, భగవంతుడిని గుర్తు చేయడం, ఆయన గురించి వినడము, ఆయన నామస్మరణం చేయడము, ఆయన ప్రసాదాన్ని స్వీకరించడము. ఎప్పుడైతే ఆ ఆత్మకి పోషణ ఇస్తామో అప్పుడు మనకి నిజంగా సంతోషం, యూ ఫీల్ హ్యాపీ, పీస్ఫుల్. యూ విల్ గెట్ దట్ ఇన్నర్ పీస్. లోపల నుంచి ఎంత ఆనందంగా సంతోషంగా, బికాజ్ మీరు ఒక బిగ్గర్ పిక్చర్ని చూస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జీవితం తాత్కాలికంగా ఉంది. ఇంతకైనా ముందు కూడా నేను జీవించాను, దీని తర్వాత చావు తర్వాత కూడా జీవితం ఉంది. ఏదైతే నా జీవితంలో జరుగుతుంది అన్ని తాత్కాలికంగా ఉంది. మన వైజాగ్ లో మంచి బీచ్ ఉంది, అండ్ మా టెంపుల్ కూడా బీచ్ కి పక్కనే ఉంది. నేను డివోటీస్ తో చెప్తూ ఉంటాను, ఆ ఓషన్ మనకి ఒక పెద్ద లెసన్ నేర్పిస్తుంది. ఆ సముద్రంలో ఉన్న ఆ ఒక వేవ్స్ ఉంటాయి కదా, ఆ వేవ్స్ లో ఉన్న ఒక గుణం ఏంటంటే ఆ వేవ్స్ వస్తాయి మన దగ్గర, తరంగాలు, కానీ మనం వాళ్ళని ఉంచలేము, పర్మనెంట్ గా వెళ్ళిపోతాయి, వస్తాయి వెళ్ళిపోతాయి. అలా జీవితంలో కూడా సన్నివేశాలు, సందర్భాలు, పరిస్థితులు ఏది పర్మనెంట్ గా ఉండదు, అన్ని వస్తాయి వెళ్ళిపోతాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నప్పుడు అది మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటాము, అండ్ ఎల్లప్పుడూ మన మనసులో అది గుర్తుంచుకుంటూ ఉంటాము. ఏది పర్మనెంట్ గా కాదు. ఈరోజు చాలా సుఖంగా ఉన్నా కూడా మరి పొంగిపోయే అవసరం లేదు, ఎందుకంటే దుఃఖం ఇస్ గోయింగ్ టు నాక్ ద డోర్. అది ఆల్రెడీ తలుపు కొడుతుంది. అండ్ దుఃఖంలో ఉన్నప్పుడు కూడా బాధపడే అవసరం లేదు, ఎందుకంటే సుఖం కూడా తలుపు దగ్గరే ఉంది, ఎప్పుడైనా రావు. రెండు పక్క పక్కనే ఉంటూ ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఏది శాశ్వతంగా ఉండదు, వస్తాయి వెళ్ళిపోతాయి. సో సుఖం వచ్చినప్పుడు పోలే ఆనందించండి, దుఃఖం వచ్చినప్పుడు మరి బాధపడిపోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ అ పాసింగ్ ఫేజ్, ఏది పర్మనెంట్ గా ఉండదు. సో ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు ఇది మనకు ఒక పెద్ద లెసన్, గుణపాఠం. సో మనం ప్రతి పరిస్థితిని చాలా న్యూట్రల్ గా చూసుకోగలుగుతాము. సో ఎవరైనా మనతో సరిగా ప్రవర్తించలేకపోయినా కూడా మనం అనుకుంటాం దిస్ ఇస్ టెంపరరీ, అంతే, పర్మనెంట్ ఏమీ కాదు. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు పాస్, ప్రతిదీ పాస్ అయిపోతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు మనకి కర్మ గురించి కూడా ఐడియా వచ్చేస్తుంది. అప్పుడు ఏమొస్తుందంటే ఎవరి మీద కోపం రాదు, మనకు అర్థమవుతుంది ప్రతిదీ పూర్వంలో నిర్ధారించబడింది. నా లైఫ్ లో పర్టికులర్ గా నేను నా ఇంట్లో, నా డోర్ లో, ప్రతి ప్లేస్ లో నేను ఒక ఇంగ్లీష్ లో ఒక ఇది రాశాను, మై కర్మ మై ఫాల్ట్, మై కర్మ మై ఫాల్ట్. నా జీవితంలో ఏదైతే జరుగుతుంది నా వల్లే, ఎవరి వల్ల కాదు. వాళ్ళకంత సామర్థ్యమే లేదు నాకు ఏదైనా చేయడానికైనా. ఏం జరిగినా మై కర్మ మై ఫాల్ట్, నా కర్మ నా ఫాల్ట్, ఇంకా ఎవరితో సంబంధం. అంటే అంత ఈజీగా తీసుకోగలగాలి అని అంటే ఆధ్యాత్మిక జీవనంలో వస్తే ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది అంటారు. 100%. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళము ఏదైనా ఒక నలుగురం ఒక దగ్గర ఉన్నాము అంటే ఏదైనా జరిగితే ఇది నీ వల్లే జరిగింది, వెంటనే పక్క వాళ్ళని అనేస్తాం. కొన్ని సందర్భాల్లో నిజంగా వాళ్ళది అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో మన మిస్టేక్ ఉన్నా కూడా పక్క వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. మాతాజీ, నిజంగా ఈ విధానం అంతా కూడా పోవాలి అంటే ఒక ఆధ్యాత్మిక జీవనంలో అడుగు పెడితే సరిపోతుందా? 100%. నేను మామూలుగా మా స్టూడెంట్స్ కి ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళారు, కాలేజ్ వెళ్ళినప్పటికి టిఫిన్ ప్యాక్ చేసుకుంటారు కదా, క్యారేజ్ లో చపాతీ, సబ్జీ, సంథింగ్ మీరు వంట చేశారు, ప్యాక్ చేశారు, వెళ్ళిపోయారు. కాలేజ్కి వెళ్ళినప్పటికి ఓపెన్ చేసి చూస్తే స్పూన్ లేదు, చూస్తే కూరలో సాల్ట్ లేదు. ఎవరిది మిస్టేక్? మాతాజీ మాదే కదా మిస్టేక్, ఎందుకంటే మేమే ప్యాక్ చేసాం, మేమే వంట చేసాం, మేమే మర్చిపోయాం. మీరు ఇంకెవరికైనా దాని గురించి దోషం ఇస్తారా? లేదు, మేమే ప్యాక్ చేసాం. అలానే మన జీవితంలో కూడా మనం అనుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్న మన కుటుంబంలో ఉన్న మన భార్య, భర్త, పిల్లలు, ఆఫీస్ కొలీగ్స్, ఇదంతా
మనం ప్యాక్ చేసిన టిఫినే. ఆ ప్యాక్ చేసిన టిఫిన్ తర్వాత ఓపెన్ చేసి అయ్యో స్పూన్ లేదేంటి, సాల్ట్ లేదేంటి అంటే అరుస్తే ఏంటి లాభం? ప్యాక్ చేసింది మీరే. సో మన చుట్టూ ఎవరైతే ఉన్నారో ఆ ప్యాక్ చేసిన కర్మలు మందే. మనం ఎలా అయితే వాళ్ళతో పూర్వంలో ప్రవర్తించామో దే జస్ట్ గివింగ్ బ్యాక్ టు అస్. వాళ్ళు జస్ట్ మనకి అది బ్యాక్ ఇస్తున్నారు, కానీ బ్యాక్ ఇచ్చినప్పుడు మనకి ఇష్టం అవ్వట్లేదు. ఎందుకు లేదు స్పూన్ అంటే మరి మీరే పెట్టలేదు, మీరే పూర్వంలో మంచి కర్మ చేయలేదు, అందుకోసం మీకు ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఆ ఒక జ్ఞానం ఉంటే యూ ఆల్వేస్ ఏబుల్ టు డిస్క్రిమినేట్. ఓకే నా ఫాల్ట్ పూర్వంలో నేను ఇది చేసి ఉంటాను, అందుకోసం ఇలా అయ్యింది అని. ఇంకో విషయం, వేరే వాళ్ళ మీద ఫాల్ట్ పెట్టడము ఇట్స్ అ సైన్ ఆఫ్ వీక్నెస్. మన వీక్నెస్, మన ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. మన వీక్నెస్ ఉంటేనే మనం అలా చేస్తాం. ఎవరైతే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉంటారో వాళ్ళ ఫాల్ట్స్ ని కూడా చాలా స్ట్రాంగ్ గా సునాయాసంగా ఒప్పుకోగలుగుతారు. వేరే వాళ్ళకి తప్పు ఇచ్చేయడము చాలా ఈజీ, కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు మీ గ్రోత్ కి అవకాశమే లేదు. ఎందుకంటే మీరైతే మిస్టేక్ చేయలేదు కదా, తను చేస్తారు కదా, తన గురించి కదా లేట్ అయింది ప్రోగ్రామ్. సో ఇంకా మీకు ఇంప్రూవ్మెంట్ కి ఛాన్సే లేదు కదా, ఎందుకంటే అంత మిస్టేక్ తందే. తన తప్పు ఉన్నప్పుడు తను అది రైట్ మార్చుకోవడానికి చూసుకుంటది. అలా కాదు, ఇప్పుడు ఈ రోజు ప్రోగ్రామ్ లేట్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను అంటాను మీ వల్ల అతని వల్ల. సో ఇప్పుడు నాకు ఇంప్రూవ్మెంట్ కి ఛాన్స్ లేదు, ఎందుకంటే చేసిన తప్పు మీరందరూ చేశారు, నేనేం చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తాం నాది తప్పు, దెన్ ఇంప్రూవ్మెంట్ కి అవకాశం ఉంది కదా. ఓహో నేను చేశాను తప్పు, సో నెక్స్ట్ టైం నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. మనం తప్పు ఒప్పుకుంటే వీఆర్ పవర్ఫుల్ పీపుల్, ఎందుకంటే మనం చేంజ్ చేయగలుగుతాం, వీ కెన్ చేంజ్ అవర్ సెల్ఫ్. కానీ మన తప్పు ఒప్పుకోకపోతే అతని వల్ల అంటే మనం ఏం ప్రోగ్రెస్ అవ్వలేమన్నమాట. మనం అక్కడే ఉండిపోతాం. సో దోస్ ఆర్ వీక్ పీపుల్, వాళ్ళు వేరే వాళ్ళకి ఫాల్ట్ ఇస్తూ ఉంటారు. ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ తను అనుకుంటాడు ఓకే 99% తన ఫాల్ట్ అనుకోండి, 1% నాది, నేను నా 1% మీద పని చేసుకోవాలి. ఐ హ్యావ్ టు వర్క్ ఆన్ మై 1%. మీది 99% ఉండొచ్చు, దాంతో నాకేం సంబంధం. మీ 99% అది మీ ప్రాబ్లం, నా 1% ఫాల్ మీద నేను పని చేసుకోవాలి. అలా చేసినప్పటికైనా మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్తాం అనమాట. సో వేరే వాళ్ళ మీద దోషం ఇచ్చేయడం ఈజీ, కానీ ఇంప్రూవ్మెంట్ స్కోప్ లేదు. నా దోషం అని నేను ఒప్పుకుంటే నేను ఇంప్రూవ్ అవ్వగలుగుతాను. I can become better because it's my fault. I'll become better అనమాట. So yeah, it takes a lot of understanding, maturity, but it will happen. As time passes, మనం ఎప్పుడైతే భగవద్గీత, భాగవతం, శాస్త్రాలు చదువుతూ ఉంటాము, దాంట్లో ఎన్నో వృత్తాంతాలు, ఎంతో మహానుభావులు వాళ్ళ ఒక జీవిత చరిత్రము, వాళ్ళు కఠినమైన పరిస్థితి అయినప్పటికీ వాళ్ళు ఎలా ప్రవర్తించారు, దాని నుంచి వింటూ నేర్చుకుంటూ మన జీవితంలో దాన్ని ఆచరించే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఎవరికైతే చూస్తే మనం వాళ్ళగా అవ్వాలని అనుకుంటాం కదా. ఇప్పుడు పిల్లలు సినిమా స్టార్స్ ని చూస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి లిప్స్టిక్ వేసుకున్నారు, దాన్ని వాళ్ళు అనుకరించాలని అనుకుంటారు. అలానే మనం శాస్త్రం నుంచి గొప్ప వాళ్ళ ఒక్క జీవితాన్ని చదివితే అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళని అనుకరించాలని ఆ ఒక్క ఇన్స్పిరేషన్ రావచ్చు. ఓ ఇతను ఎంత సహనం ఉంది, ఇతనిలో ఎంత ఓర్పు ఉంది, ఇతనిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయి. వింటూ 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 ఆ మెల్లమెల్లగా ఆ మంచి గుణాలు మనలో కూడా ఉంటాయి. యాక్చువల్గా పద్మపురాణంలో అంటారు, మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా వింటామో వాళ్ళు 1% క్వాలిటీ మనలో వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆల్ ది టైమ్ రాంగ్ అసోసియేషన్ లో ఉన్నాం అనుకోండి, వాళ్ళు 1% క్వాలిటీ మనలో వచ్చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక చలచిత్రాలు చాలా వాయిలెంట్ గా ఉంటున్నాయి, అది చూస్తే ఏమవుతుంది, దాని 1% క్వాలిటీ మనలో వస్తుంది. అలాంటి మనం మంచి కంటెంట్ ని చూసామనుకోండి, ఆ 1% మంచి క్వాలిటీస్ మనలో వస్తుంది. అందుకోసం ఇప్పుడు అది మన డిసిషన్, మనం ఎలాంటి క్వాలిటీ మనలో మనం తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇది చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. పిల్లలు కూడా పూర్వంలో మేము చిన్నప్పుడు మాకు వీడియో గేమ్స్ ఎలా ఉండేదంటే, ఒక సర్కస్, దాన్ని తను ఇలా గెంతాలి, ఒక గుర్రం మీద అలా తను రీచ్ అవ్వాలి, ఒక దాంట్లో ట్రెజర్ ఉంది, గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ ని తను వెతుకొని చివరికి అది సాధిస్తాడు. అలాంటి మంచి వీడియో గేమ్స్ ఉండేది. ఇప్పుడున్న వీడియో గేమ్స్ చూడండి, చంపే బ్లడ్ వచ్చేయాలి, నువ్వు అలా స్పీడ్ గా వెళ్ళాలి, తోసేయాలి, ఈ పర్సన్ ని చంపేయాలి. సో ఒక చిన్న బాబు తను కాలేజ్ వచ్చే వరకు థౌజండ్స్ ఆఫ్ మర్డర్స్ అన్ని చూసేస్తున్నాడు.
తను ఒక గేమ్ తో తను చేస్తున్నాడు. ఆ తర్వాత తను ఎవరికైనా కొట్టాలంటే తనకి ఏం పెద్దగా అనిపించకపోవచ్చు, ఎందుకంటే 1000 times అది చేశాడు తను విజువల్ గానీ మీడియాలో. కానీ మా చిన్నప్పుడు అలాంటి గేమ్స్ ఉండేది కాదు, ఆల్ సాత్విక్ గేమ్స్. ఇలా జంప్ చేస్తాడు, ఇలా గోల్డ్ వస్తుంది, తను ఇలా అలా పరిగెత్తు ఉంటే ఏదైనా ఫిష్ వస్తుంది మధ్యలో, దాన్ని ఇలా, ఇట్ వాస్ వెరీ నైస్. సో అదంతా కూడా చాలా ప్రభావితం. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అది మంచి వైపు అడుగులు వేయటానికంటే కూడా చెడు వైపు అధర్మంగా ఎక్కువ అడుగులు వేయటానికి సిద్ధపడుతోందనే చెప్పాలి పరిస్థితులు. ఎగ్జాక్ట్లీ. దాన్ని మంచిగా మలుచుకుంటే టెక్నాలజీ ఈజ్ ఎ బ్లెస్సింగ్. ఎంత పెద్ద బూన్ అసలు. అవును అవును. ఎంత మందిని మనం రీచ్ అవ్వగలుగుతున్నాము. అవును. పూర్వంలో ఆధ్యాత్మిక జ్ఞానం అంటే గురుకులకి వెళ్ళాలి, అడవిలో ఉండాలి, గురుగారి దగ్గర సేవలు చేసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 button అంతే, మీకు మంచిగా మీరు ఏం కావాలి ఆధ్యాత్మికత గురించి వినొచ్చు. సో మంచి ఛాన్సెస్ ఉన్నాయి యూజ్ చేయడానికి. డిపెండ్స్ అపాన్ హౌ వి యూజ్ ఇట్. మనం ఎలా యూజ్ చేస్తున్నాం మన పైన ఆధారపడి. అంతే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సోషల్ మీడియా వల్ల చాలా మంది పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, అంతే రకంగా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అది మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనం ఉపయోగించుకోవాలి దాన్ని మంచిగా అని అంటే ఇప్పుడు మీరన్నట్టు మనం ఏ బటన్ నొక్కుతున్నాము అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సోషల్ మీడియా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ సోషల్ మీడియాలో కూడా మనం చాలా సెలెక్టివ్గా ఉండాలి. మనం ఏం వింటున్నాం. మీరు సోషల్ మీడియాలో వెళ్ళి గీత చదివితే మన కోసం మంచిది కాదని ప్రెస్ చేయండి, అలా కూడా 1000 reasons వస్తాయి. ఎవ్రీథింగ్ బ్యాడ్ అండ్ గుడ్ అన్నమాట. సో ఈవెన్ సోషల్ మీడియా మీద కూడా కంప్లీట్ గా ఆధారపడకుండా ఏదైతే అథెంటిక్ సైట్స్ ఉంటాయి, మన మెంటర్స్, మన గురువుల దగ్గర అది ఒక ఫిల్టర్ లాగా చేసి వెళ్ళాలి. ప్రతిదీ చూసుకుని ఊరికే ఆ రీల్స్ అలా అలా చూసినప్పటికీ కూడా మనం కంప్లీట్ గా, అంటే కొందరు అంటారు లేదు మేము భక్తి చేస్తాం. ఎలా చేస్తున్నారు భక్తి అంటే? అదే రీల్స్ చూస్తాం, ఆధ్యాత్మిక రీల్స్ చూస్తాం. ఐ టెల్ యు ఒక స్టోరీ చెప్తాను. ఒక అతను చాలా పాపాలు చేశాడు. పాపాలు చేసినప్పటికీ చివరికి చనిపోయినప్పటికీ యమదూతలు వచ్చాయి. దూతలు వచ్చేసి, సార్ మీరు స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారా, నరకాలకు వెళ్ళాలనుకుంటున్నారా, మీకు ఆ ఆప్షన్స్ ఉన్నాయంటే ఇతను వెంటనే, నేను ఎప్పుడు జీవితంలో గుడికి వెళ్ళలేదు, నాకు ఆధ్యాత్మికత గురించి ఎటువంటి జ్ఞానం లేదు, కానీ నాకు అంతైతే తెలుసు, మంచి కర్మాలు చేస్తే స్వర్గానికి వెళ్తాము, చెడు కర్మాలు చేస్తే నరకానికి వెళ్తాము, ఆ మాత్రం జ్ఞానం అయితే నాకు ఉంది. ఇదేంటి మీరు కొత్తగా అడుగుతున్నారు, ఆప్షన్ ఇస్తున్నారు నాకు, మీరు స్వర్గాన్ని వెళ్ళాలనుకుంటున్నారా నరకాన్ని, అలా ఆప్షన్స్ ఎలా ఉంటాయండి, నా కర్మ ప్రకారమే కదా ఉంటుందంటే వీళ్ళు వెంటనే, లేదండి ఇప్పుడు అంత గవర్నమెంట్ మారింది కదండి, అన్ని రూల్స్ మారాయండి, మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయండి, మీరు ఎంచుకోండి అంటే, సరే అయితే ఎలా ఎంచుకోవాలంటే, ఇగోండి మీరు స్వర్గం వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్రోషర్ ఉంది, ఆ బ్రోషర్ని మీరు చూసుకోండి, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్. మీరు నరకం వెళ్ళాలనుకుంటే ఇగోండి యూట్యూబ్ లింక్ ఉంది, దాంట్లో మీరు చూడండి అంటే, తన మనసులో అనుకున్నాడు, అయ్యో స్వర్గం ఇంకా చాలా బ్యాక్వర్డ్ గా ఉంది, ఇంకా బ్రోషర్స్ ఎవరు చూస్తారు, అన్ని యూట్యూబే కదా, నరకం చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్ ఉంది, యూట్యూబ్ లింక్ ఉంది. తను హ్యాపీగా యూట్యూబ్ లింక్ పెట్టుకున్నాడు. పెట్టుకుంటే అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో తాగడము, స్మోకింగ్, ఇది అది ఇలా జంపింగ్ అనమాట. అబ్బా చాలా బాగుంది అని. వాళ్ళు 10 minutes తర్వాత వచ్చారు. సార్ డిసిషన్ తీసుకున్నారండి అంటే, అవును నేను నరకానికి వెళ్తాను. ఆర్ యూ ష్యూర్ సార్? అవును నేను నరకానికే వెళ్తాను. ఓకే సరే సార్ రండి తీసుకొని, సార్ మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్లో బటన్ కొట్టండి, తిన్నంగా కిందకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ఒకవేళ లేదు నాకు స్వర్గాన్ని వెళ్ళాలని అనుకుంటే ఇగోండి మెట్లు ఉన్నాయి కదా, పైకి ఎక్కిపోండి, స్వర్గంకి వెళ్ళిపోతారు. ఇతను ఇంకా కన్విన్స్ అయిపోయాడు, మెట్టలా ఇంకా మెట్లు ఎక్కడ ఉంటున్నాయి, ఎక్స్కలేటర్స్ అన్ని చోట్ల, ఈ స్వర్గం అనేది చాలా టెక్నాలజికల్ గా బ్యాక్వర్డ్ ఉంది, ఇదే బాగుంది, లిఫ్ట్ లో నొక్కితే కిందకి వెళ్ళిపోతాను తిన్నాం, కానీ లేదండి నేను డిసిషన్ తీసుకుని నేను నరకానికే వెళ్తాను. సరే వెళ్ళండి సార్ అని లిఫ్ట్ లో బటన్ నొక్కాడు, తిన్నగా కిందకి వెళ్ళిపోయాడు. లిఫ్ట్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసినప్పటికీ చెడు వాసనం అనమాట. అక్కడ మలమూత్రాలు విసర్జించి ఇక్కడక్కడ అందరు ఏడుపులు ఏడుస్తున్నారు, అగ్గి కాలుస్తుంది అంతే. సో అప్పుడు వెంటనే నచ్చారు, మేడం సార్ మీరు రాంగ్గా తెచ్చారండి, ఈ రాంగ్ ప్లేస్ అండి, మేబీ బై మిస్టేక్ తెచ్చారండి, ప్లీజ్ నన్ను పైకి తీసుకురండి అంటే, వాళ్ళు పైనుంచి వచ్చారు. సార్ మీరే కదండి నరకాన్ని సెలెక్ట్ చేసుకున్నారు,
కానీ ఆ యూట్యూబ్ లింక్ లో అలా లేదండి. యూట్యూబ్ లింక్ లో అందరు చాలా ఆనందంగా మంచి జల్సా కనిపించారని చేస్తున్నట్టు. అప్పుడు వెంటనే వాళ్ళ పై నుంచి దట్ ఈస్ అవర్ సోషల్ మీడియా పిఆర్ డిపార్ట్మెంట్ అండి వాళ్ళ కొంచెం అలానే పరిస్థితి చూపిస్తూ ఉంటారండి. కానీ నరకం అలానే ఉంటుందండి, థ్యాంక్ యూ నండి అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఉంది పరిస్థితి. ప్రస్తుతం ఏంటంటే ఆ మీడియా ద్వారా మనము ఆ మీడియాలో ఇలా చూపిస్తే యు ఆర్ లైక్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్, అలా హ్యాండ్ లో సిగరెట్ ఉండు, లేదంటే ఒక ఇలా స్మోక్ చేస్తూ ఆ రేమాండ్స్ ఇలా కోట్ వేసుకుంటూ అంటే అలా చూపిస్తున్నారు. పిల్లలకి కూడా వావ్ అలా ఉండాలా, అలా ఎంత బాగున్నాడు. వాళ్ళని వాళ్ళు ఒకసారి ఇమాజిన్ చేసుకొని ఇది బాగుంది అనే వేలోకి వెళ్ళిపోతున్నారు. రాంగ్ థింగ్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో పిల్లలు కూడా ఓకే ఇలానే ఉండాలి, స్టైలిష్ అంటే ఇలానే ఉండాలి, సాత్వికంగా ఉంటే ఆహా అతను ఏంటి ఇలా ఉన్నాడు, టెంపుల్స్ కి వెళ్ళిపోయేవాడు. సో మన మీడియాకి కూడా ఒక బాధ్యత ఉంది. సరిగైన విలువల్ని వాళ్ళు ఫోకస్ తెస్తే ద హోల్ వరల్డ్ విల్ బికమ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. అందరూ చాలా మంచిగా తయారవుతారు. మనం సరిగైన ఐడియల్స్ మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు మనం మీడియాలోనే ఇలా చూపించామనుకోండి, గుడికి వెళ్ళడమైనా, వేరే వాళ్ళకి ఉపకారం చేయడమైనా, సాత్వికమైన జీవితమే హీరో అలా ఉంటాడంటే అందరు ఆ హీరో లాగా అవ్వాలని అనుకుంటారు. కానీ మన మీడియాలోనే హీరో అంటే ఎవరికైనా చంపేస్తాడు, కొట్టేస్తాడు, తాగేస్తాడు, తినేస్తాడంటే ఓ అలా అవ్వాలని యువకులు అలా అట్రాక్ట్ అవుతారు. సో మనకెంత పెద్ద బాధ్యత ఉంది. మనం మన ఒక్క కమ్యూనిటీని ఎలా చూడాలనుకుంటున్నారు, మనం అలాంటి మీడియా కంటెంట్ రిలీజ్ చేయాలి. అవును, మీడియా కంటెంట్ రాంగ్ గా రిలీజ్ చేసిన తర్వాత ఇగో ఈ రేప్స్ ఎందుకు అయిపోయాయి కలకట్టాలో, ఇగో ఇదేలా ఎందుకు అయింది, అలా మళ్ళీ మీ వల్లే అయ్యింది. అది మీరు ఏదైతే ప్రకాశంలో తెచ్చారో, ఏదైతే హైలైట్ చేస్తున్నారో అందరు దాన్ని అనుకరిస్తున్నారు. మంచిది హైలైట్ చేయండి, అందరు మంచిగా అనుకరిస్తారు. అంటే భగవంతుడు కూడా మనకు మంచి చెడు అని ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలోంచి సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే 2 మార్గాలు మనం ముందర ఉంచారు. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అని అంటే అందరం కూడా కొంచెం మనకి ఎంజాయ్మెంట్ కు దగ్గరగా ఉండి సులువుగా ఏది ఉంటే ఫస్ట్ దాంట్లో వెళ్ళిపోతాము. అదే అతి కష్టవంతమైనది. ముందుకు వెళ్తున్నా కొద్దీ ఏదైతే ముందు నుంచే మనం కష్టపడుతూ వెళ్తామో వెళ్ళేసరికి చివరికి అదే అందంగా ఉంటుంది అనటానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. అంటారు కదా మేడం, మనం ఏం చేసినా కూడా మొదటి మెట్టు దగ్గర నుంచి ప్రారంభిస్తే మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది అలా ఫిక్స్ అయిపోతుంది అని చెప్పి నిజంగా చాలా విషయాలు అర్థం చేసుకోవచ్చు మీరు చెప్పిన ఆ ఎగ్జాంపుల్ నుంచి. ఇవన్నీ కూడా ఈ మెసేజ్ నిజంగా పిల్లల వరకు వెళ్ళగలిగితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాళ్ళ లైఫ్. దీన్ని వాళ్ళు ఒక ఆచరణలో పెట్టుకోగలిగితే వాళ్ళ లైఫ్ లో ఎగ్జాక్ట్లీ అద్భుతం మేడం నిజంగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్వర్గం నరకం అన్నారు కదా మేడం, నిజంగా ఈ స్వర్గం నరకం అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటుందంటారా, లేదంటే ఇది మనిషిని ఒక మంచి జీవనం వైపు తీసుకెళ్లడం కోసం చెప్పే ఉదాహరణ వరకు మాత్రమేనా? ఇది ఉదాహరణ కాదు, ఇది నిజంగా ఉంది. నిజంగా ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం అంతా భాగవతం, శ్రీమద్ భాగవతంలో వ్యాసముని రాశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో గ్రహాలు మీకు సైన్స్ లో కూడా మీకు చెప్తున్నారు. సో నిజంగానే అలాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక సిటీలో అయినా స్టేట్ లో అయినా ప్రిజన్స్ ఉంటాయి కదా, ఎక్కడైతే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని సరిదించడానికి, వాళ్ళని సర్దించడానికి, వాళ్ళని సరి చేయడానికి తీసుకువెళ్తారు. అలానే ఈ ప్లానెటరీ సిస్టమ్స్ లో కూడా అలాంటి గ్రహాలు ఉన్నాయి. ఎక్కడైతే వెళ్ళి మనం చేసిన తప్పులకి మనకి ఆ పశ్చాత్తాపం తెప్పించడానికి కొన్ని పనిష్మెంట్స్ మనకి ఇవ్వడం జరుగుతాయి. కొన్ని అక్కడ ఇవ్వడం జరుగుతాయి, కొన్ని బ్యాలెన్స్ పనిష్మెంట్స్ మళ్ళీ మనకి ఒక మానవ శరీరమైనా లేదంటే ఒక జంతు శరీరమైనా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మళ్ళీ మనం ఆ కర్మలు ఏదైతే మనం పూర్వంగా చేసామో దాని ఫలితాన్ని అనుభవించవలసిందే అన్నమాట. సో ఇది భయపెట్టడానికి కాదు, కానీ నిజంగానే ఆ ప్రదేశాలు అయితే ఉన్నాయని మన శాస్త్రంలో చెప్పబడింది అనమాట. అంటే అది మరణం అనంతరం మనం వెళ్ళాల్సిన స్థితి అనొచ్చా? వెళ్ళాలి. కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, స్వర్గం నరకం ఎక్కడో ఉండదు, మనం ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో అందులో పడే ఇబ్బందులే మనకు నరకంతో సమానం, మనం పడే ఏదైనా మంచి అనుభూతులు ఉన్నాయో అదే స్వర్గంతో సమానం అంటారు కదా మేడం. ಮತ್ತೆ ఇప్పుడు కర్మ అనేసరిక డిఫరెంట్ వేస్ దాన్ని రిజల్ట్ ఇస్తుంది. కొన్ని కర్మలు ఇన్స్టెంట్ అన్నమాట, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ కర్మ. అంటే ఈ రోజు నేను ఐస్ క్రీమ్ తినేసాను, వెంటనే ఒక గంటలో దగ్గుతాను, జలుబు. సో అది ఇన్స్టెంట్ అన్నమాట. కొన్ని డిలేడ్ ఉంటాయి అన్నమాట. నిన్న రాత్రి చాలా ఎక్కువ తినేసాను, ఈ రోజు కడుపు నొప్పి.
కొన్ని ఏంటంటే ఇప్పుడు ఎవరో స్మోక్ చేస్తున్నారు 1 year 2 years వరకు ఏమీ తెలియదు. 10 years తర్వాత దాని ఒక కర్మ తాలూకా ఫలితం, అప్పుడు వాళ్ళ లంగ్స్ పాడైపోయి అన్ని రకాలుగా. సో అలానే ఇప్పుడు మీరు అన్నారు, పెద్దవాళ్ళు అంటున్నారు ఇక్కడే దాని ఫలితాలు. ఎస్, కొన్ని ఇక్కడే ఉంటాయి, కొన్ని ఇన్స్టెంట్ గా ఇక్కడే ఉంటాయి. అది మనం చేసే కర్మను బట్టి. ఎస్, కొన్ని కర్మలు ఈ జన్మంలోనే ఇక్కడే తప్పు చేసిన వెంటనే మనకి తప్పు ఫలితాలు అన్నమాట వస్తాయి. కానీ కొన్ని అలా డిపాజిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అండ్ మేబీ స్వర్గానికైనా నరకానికి వెళ్ళి దాన్ని అనుభవించే పరిస్థితి వస్తుంది అనమాట. సో కొన్ని ఇన్స్టెంట్ గా, ఈవెన్ మనం ట్రీస్ లో చూస్తే కదా, ఒక రైస్ అనేసరికి 4-5 months లో పడుతుంది, వచ్చేస్తుంది. మ్యాంగోస్ 7-8 years అవుతుంది. అలానే కొన్ని కర్మలు ఎస్ ఇక్కడే ఈ లోకంలోనే ఈ శరీరంలోనే మీరు అనుభవించేస్తారు, అక్కడికి ఆ రిజల్ట్ మీకు వచ్చేస్తుంది. కొన్ని అలా అలా. మీకు ఒక కథ చెప్పాలి. ధృతరాష్ట్రకి 100 మంది పిల్లలు ఉన్నారు, అందరు చనిపోయారు మన కురుక్షేత్ర వార్ లో. అప్పుడు తను చాలా బాధ ఫీల్ అయినప్పుడు తను మాట్లాడుతుంటే నాకు ఎందుకు ఇలా అయ్యిందంటే, అప్పుడు విదురు అన్నాడు అనమాట, పూర్వంలో మీరు ఒక వేటగాడు, మీరు ఏం చేశారంటే ఒక పక్షిని చంపడానికి ప్రయత్నించారు. అవును. ఆ పక్షి తెలుగులో నెక్స్ట్ కి ఏమంటారు, గూడు. పక్షి తనకు ఒక 100 eggs ఉన్నాయన్నమాట, పిల్లలు. ఇంకా వాళ్ళు ఎగ్ నుంచి బయటికి రాలేదు. అక్కడ అలా ఉంటే ఇతను ఆ పక్షి మీద బాణం వేసినప్పుడు అది ఎగిరి వెళ్ళిపోయింది. దీనికి కోపం వచ్చింది, అంత పర్ఫెక్ట్ గా వేసాను, ఇది రైట్ మూమెంట్ కి ఎగిరింది అని కోపంతో ఆ ఒక నెస్ట్ తీసుకొని ఆ 100 eggs ని అలా పడేశాడు. సో ఆ పక్షి ఏడ్చింది అనమాట, తన ముందు తన 100 పిల్లలు చనిపోయారు. సో మీరు అది చేశారు కనుక మీకు ఈ పనిష్మెంట్ వచ్చింది. ఈ లైఫ్ లో మీకు కూడా 100 మంది పిల్లలు మీ ఎదురుగానే ఆ కురుక్షేత్ర భూమిలో ఒక్కరి తర్వాత ఒక్కరు చనిపోయారు. అవును. సో ధృతరాష్ట్ర అన్నారు, కానీ మీరంటున్నారు ఇది ఎప్పుడో 50 జన్మల కిందట చేసిన పని, 50 జన్మల వరకు ఎందుకు వేచి ఉంది నాకు ఆ కర్మ ఫలితం ఇవ్వడము? సో అప్పుడు విదురు అన్నాడు, అంటే మీకు కొడుకు పుట్టాలంటే కూడా మీకు మంచి కర్మలు చేయాలి కదా, అలా పుట్టడు కదా, అందుకోసం 50 lifetimes మీరు చేసిన మంచి కర్మాల వల్ల మీకు 100 బాయ్స్ 100 మంది కొడుకులు మీకు పుట్టారు. అండ్ తర్వాత ఆ 50 lifetime బ్యాక్ చేసిన తప్పుకి ఈ రోజు మీకు పనిష్మెంట్ వచ్చింది అనమాట. సో మీరు చూడండి, కర్మను గాన ఆ కర్మ ఎలా ఉంటుంది అంటే దాని ఒక ఈక్వేషన్ ఎవరు చెప్పలేరు. మ్యాథ్స్ లో మీరు ఈజీగా చెప్పగలుగుతారు 2+2 4. మీరు చేసిన అదే వస్తుంది, నేను చేసిన అదే వస్తుంది, రాత్రి చేసిన అదే వస్తుంది, పొద్దున్న చేసిన అదే వస్తుంది, జర్మనీలో చేసిన అదే వస్తుంది. కానీ కర్మ అలా కాదు. మీరు ఎప్పుడు ఏది ఎలా ఏం చేశారు, దాంతో కృష్ణుడు ఎలాంటి కాంబినేషన్ పెడతారో తెలియదు, ఎలాంటి కర్మ ఎప్పుడు బయటికి వస్తుందో తెలియదు. ఇది చాలా కర్మనో గానాగతి, ఎవ్వరు అర్థం చేసుకోలేరు. చాలా గూఢమైన రహస్యమైన సైన్స్ ఇది. ఏం చేశారు పూర్వంలో, దాంతో ఏం మల్టిప్లై చేసి, ఏం డివైడ్ చేసి, ఏం సపరేట్ చేసి మీకు ఆ ప్రొడక్ట్ ని భగవంతుడు బయటికి ఇస్తాడు తెలియదు. ఆ సఫరింగ్ అయినప్పుడే అర్థమవుతుంది నేనేం చేశాను, జన్మలో ఏ పాపం చేశాను అంటుంటారు. నేనేం చేశాను, నేను పుట్టినప్పటి నుంచి ఎవరితో ఒక చెడు మాట మాట్లాడలేదు, నేను అందరితో ఎంత బాగుంటున్నాను, నాకెందుకు ఇలా అయ్యింది తెలియదు. పూర్వంలో ఎన్నెన్నెన్నెన్నో క్యాల్కులేషన్స్ ఉన్నాయి. అసలు ఈ కర్మ నుంచి మనం తప్పించుకునే అవకాశమే లేదా మాతాజీ? ఉంది, బై చాంటింగ్. యాక్చువల్గా మీరు ఏదైనా విత్తనం తీసుకుంటే దాన్ని మట్టిలో నాటితే నీళ్ళేస్తే మంచి మొక్క వస్తుంది. అవును. కానీ ఆ విత్తనాన్ని ఆయిల్ వేసి కొంచెం వేపేశారనుకోండి, దాని నుంచి ఏమీ రాదు. అలానే మనం చేసిన కర్మాలన్నీ విత్తనాల్లాగా ఉన్నాయి. మనం ఎవ్రీ సింగిల్ డే మన లైఫ్ లో విత్తనాన్ని నాటుతున్నాం. ఏ మొక్క ఎక్కడి నుంచి ఎప్పుడు ఎలా వస్తుంది తెలియదు. ఫలం మన హ్యాండ్ లో వచ్చినప్పుడు ఇదెక్కడి నుంచి వచ్చిందని అంటాం, కానీ మనమే ఎప్పుడు నాటేసి. సో శాస్త్రంలో అంటారు ఆ విత్తనాన్ని మీరు దాన్ని కాల్చేయండి. సో దానికి రామరక్ష స్తోత్రంలో ఒక శ్లోకం ఉంది, భర్జనం భవ బీజానాం అర్జనం సుఖ సంపదా తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం. ఎవరైతే భగవంతుడు ఒక రామనామాన్ని తీసుకుంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే భర్జనం భవ బీజానాం, ఆ విత్తనాలు ఏదైతే మీరు నాటారో అది పకోడీ అయిపోతాయి, దాని నుంచి ఏ మొక్క రాదు, పోతాయి.
అర్జనం సుఖ సంపద, మీ ఇంట్లో సుఖము సంపద వస్తుంది. తర్జనం యమదూతానా, ఎప్పుడు మీరు యమదూతాన్ని చూసే అవసరం లేదు. తర్జనం వాళ్ళు వెళ్ళిపోతారు, మీ ఇంటిలో అడుగు వేయరు. అదంతా మీ జీవితంలో కావాలంటే రామ రామేతి గర్జనం, భగవంతుడు నామం నామము నామం, రామ రామ రామ. ఇంకా శాస్త్రంలో అంటారు, మీరు రామ అని అనేసరికానే, ఆ రా అనేసరికానే చేసిన అన్ని పాపాలు బయటికి వెళ్ళిపోతాయి. మా అని ఎందుకు అంటున్నామంటే, మా చెప్పినప్పుడు అది మళ్ళీ వెనక రాకుండా ఉంటాయి అన్నమాట. అంత పవిత్రమైనది రామనామం. రామ కృష్ణ అలా మనం భగవంతుడు ఒక నామాలు తీసుకుంటూ ఉంటే ఇవన్నీ పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులు అవుతాం. మన బ్యాంక్ అకౌంట్ లో ఏదైతే చెడు డిపాజిట్స్ చేసామో అది అలా విత్డ్రా అయ్యి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనం దాన్ని తగ్గించుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేస్తూనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేసేది కూడా అధర్మంగా చేయకుండా ఉండేటట్టు చూసుకుంటే మనకు అంతా కూడా బ్యాలెన్స్ అయిపోయి బాగుంటుంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. అంటే ఒక కార్ డ్రైవ్ చేస్తే ఎక్సిలేటర్ మీద కాలు పెట్టాలి, బ్రేక్ నుంచి కాలు తీసేయాలి. అవును, రెండు పెట్టుకుంటే కారు ముందుకి వెళ్ళదు. అలానే ఓకే, మనం జపం చేస్తున్నాము, పూర్వంలో చేసిన పాపాల నుంచి విముక్తులయ్యాం. ఇప్పుడు కొత్త కర్మాలు ఏదైతే ఉన్నాయో అది చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ చేయాలి. మళ్ళీ అది కంటిన్యూ చేస్తారనుకోండి, ఆ సైకిల్ నుంచి ఇంకా తప్పదు. కొత్త కర్మాలు, మళ్ళీ దాని కొత్త ఫలితాలు. పాత కర్మాలు అన్ని పోయాయి, కానీ మళ్ళీ కొత్త కర్మాలు, అదొక కంటిన్యూస్ సైకిల్. సో ఇటు జపం చేయడము, ఇటు మంచి కర్మాలు, మంచి కాదు చెడు కాదు, ఆధ్యాత్మిక కర్మ. అంటే మీరు ఏదైతే చేస్తారో భగవంతుణ్ణి కేంద్రీకరించి చేస్తే దానికి ఎటువంటి కర్మ ఫలితం ఉండదు అని భగవద్గీత అంటారు. కర్మ అకర్మ వికర్మ. అకర్మ వికర్మ అంటే చెడు కర్మలు, కర్మాలు అంటే మంచి కర్మాలు. అకర్మాలంటే మీకు దాని చెడు ఫలితం రాదు, మంచి ఫలితం రాదు, మీ ఆధ్యాత్మిక ఫలితం వస్తుంది. సో మనం ప్రయత్నించవలసింది అదే అన్నమాట. ఏదైతే మనం దైనిక జీవితంలో చేస్తున్నామో భగవంతుని తలుచుకొని చేయండి. తింటే భగవంతుని తలుచుకోండి, మాట్లాడినప్పుడు గోవింద నామం చేసుకోండి, ఏదైనా మొదలు పెట్టినప్పుడు కృష్ణుని తలుచుకోండి. అలా భగవంతుని తలుచుకొని చేసింది అకర్మ. పూర్వం పెద్దవాళ్ళంతా కూడా ప్రతి కదలికలో వాళ్ళకి ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో ఆయన నామాన్ని తలుచుకుంటూనే చేసేవారు. అది ఎటువంటి పనైనా సరే, పడుకొని లేస్తున్నా, కింద కూర్చొని లేస్తున్నా, ప్రతి పనిలో వాళ్ళు నామస్మరణ చేస్తూనే లైట్ ఆన్ చేసిన, ఏదైనా ఒక పుస్తకంతో రాసే ముందు గోవింద నామం రాయడం. అవును, సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. మాతాజీ, కర్మలు తప్పించుకోగలుగుతామా అని అంటే దానికి మంచి ఒక ఎగ్జాంపుల్ మీరు చెప్పడం జరిగింది. అంటే ఇది మనం అంతా కూడా తెలిసే చేస్తున్నాము, కానీ తెలియదు అన్న భ్రమలో ఉంటున్నాము. నిజంగానే మనకు తెలియకుండా కొన్ని కర్మలు చేస్తూ ఉంటాము. వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారా మాతాజీ? సో మనం తెలియకుండా చేసిన చాలా పాపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, తెలియకుండా కూడా ఏదో లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. మేము నడుస్తున్నాము, చీమిల మీద కాలేస్తూ ఉంటాం, అలాంటి ఎన్నో తెలియకుండా పాపాలు చేస్తున్నాం. కానీ తెలిసి చేసినా తెలియకుండా చేసినా తన ఒక ఫలితం అయితే ఒకటే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూకా నామ జపం చేస్తామో తర్వాత తెలియకుండా చేసిన పాపాల నుంచి చాలా ఈజీగా విముక్తులైపోతాం అనమాట. అందు గురించి కదా మేము హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తుంటాం, ఇస్కాన్ డివోటీస్. మా దగ్గర ఒక మాల ఉంది. సో ఈ మాలలో ఆల్మోస్ట్ 108 పూసలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క పూస మీద నేను 16 పేర్లు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 16 సార్లు చేస్తాం. సో 16 into 16 into 108 ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ టైమ్ ఎ పర్సన్ బ్రీత్స్ ఇన్ అండ్ అవుట్, ఎ హెల్దీ పర్సన్. ఒక ఆరోగ్యం కలిగిన మనిషి ఒక రోజు 24 అవర్స్లో ఎన్నిసారి శ్వాసలు తీసుకొని వదులుతారో ఈజ్ ఈక్వల్ టు 16 into 16 into 108. దాని అర్థం ఏంటంటే ఇలా జపం చేయడం వల్ల కనీసం నా ప్రతి శ్వాసంలో భగవంతుడు ఒక నామం ఉండడం వల్ల తెలియకుండా చేసిన పాపాల నుంచి మనం చాలా ఈజీగా విముక్తులవుతాం. సో ఏదైనా హరినామము చాలా పవిత్రం. ఎప్పుడైతే ఎవరైనా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు, నామస్మరణ చేస్తున్నారు, అది మనని ప్యూరిఫై చేస్తూనే ఉంటుంది. ఏరియల్ సర్ఫ్ లాగా బట్టల్లో ఉన్న మరకలు వెళ్ళిపోతాయి. అలానే మనం ఎప్పుడైతే జపం చేస్తామో మన హృదయం పవిత్రం అవుతూ ఉంటుంది, పూర్వంలో చేసిన అన్ని అకౌంట్స్ క్లియర్ అయిపోతూ వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందు గురించి ప్రతి ఒక్కరు ఈ కలియుగంలో చాలా సరళమైన మార్గం. మీరు చూస్తే సత్యుగంలో వాళ్ళందరూ తపస్య చేసేవారు, హిమాలయ పైన వెళ్ళి. ఇప్పుడు మనం చేయలేము. త్రేతాయుగంలో మీరు చూస్తే శ్రీరాములు వారు యాగం చేశారు,
సీతామాతని ఒక బంగార బొమ్మ తయారు అవును చేసి అవును ద్వాపర యుగంలో చేస్తే అందరూ అర్చన, కానీ మనకి ఇప్పుడు యాగంకి సమయం లేదు, తపస్సుకి సమయం లేదు. సో కలియుగంలో మానవుల కోసం భగవంతుడు చాలా సునాయాసమైన మార్గము, కేవలం హరేర్నామం. సో కలిసంత్ర ఉపనిషత్తులో అంటారు, హరేర్నామ 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 ఏవ హి కేవలం కలు నాస్తేవ గతిరన్యత. ఇంకా ఏమీ గతి లేదు ఈ కలియుగంలో. కేవలం భగవంతుడు ఒక నామం ఎవరైతే జపం చేస్తారో వాళ్ళు అన్ని పాపాల నుంచి విముక్తులవుతారు, వాళ్ళకి కృష్ణ భక్తి దొరుకుతుంది, అండ్ వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు అనమాట. మాతాజీ, ఒక్క నామము మంత్రము ఇలా మనం చేయగలిగితేనే మనం అన్నిటి నుంచి విముక్తి పొందుతాము, మంచి గతి పొందుతాం అంటున్నారు. కానీ కొంతమందిని చూస్తూ ఉంటాము, ఎంతసేపు చెడు మార్గంలోనే వెళ్తుంటారు, అయినా చాలా ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గరగా ఉంటుంటారు. కొంతమంది చాలా మంచిగా ఉంటారు, మంచి పనులే చేస్తుంటారు, ఎంతసేపు భగవంతుడి సేవలో ఉంటుంటారు. ఒకవేళ భగవంతుడిని పట్టించుకోకపోయినా మనుషులకి సేవ చేయటము, దానం చేయటము, ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఇదంతా ఒక రకంగా వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్టే అనుకుంటాము, అయినా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకంటారు మాతాజీ? యాక్చువల్గా మనం ఏంటంటే భగవంతుడి తాలూకా ఒక రక్షణ తాలూకా నిర్వచనాన్ని చాలా నేరోగా చెప్తున్నాం. యాక్చువల్గా భగవంతుడు ఒక రక్షణ అనేక రకంగా ఉంటుంది. కేవలం మన శరీరాన్ని కాపాడమే కాదు, ఆయన మన మానసికంగా మన ఆత్మని కాపాడతారు, ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తారు, అన్ని రకాలుగా భగవంతుడు మనకి రక్షణని ఇస్తారు. మనం ఏమనుకుంటామంటే నా ఆరోగ్యాన్ని కాపాడలేదు అంటే భగవంతుడు నన్ను కాపాడలేదు, నా డబ్బులు సంపాదించలేకపోయానంటే భగవంతుడు నన్ను కాపాడలేదు. కానీ భగవంతుడు ఒక ప్రణాళిక వేరేగా ఉంటుంది. నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక గుడిలోని బృందావనంలోనే ఒక ఉడ్చేవాడు ఉన్నాడు, అంటే టెంపుల్ అంతా శుభ్రం చేసేవాడు, స్వీపర్. తను చాలా మంచి భక్తుడు. తను ఒకసారి భగవంతుడితో మాట్లాడుతున్నాడు విగ్రహంతో, అయ్యా మీరు రోజంతా ఇలా నిలబడతారు కదా, చూసి నాకు చాలా బాధ వేస్తుంది, నేనైతే ఊడ్చిన తర్వాత కనీసం సాయంత్రమైనా నిద్రపోతాను, మీకు రెస్ట్ అనేది ఉండదు, అలా నిలబడి ఉంటారు, మీరేమనుకోకపోతే నేను మీకు ఏమైనా సాయం చేయవచ్చా? భగవంతుడు నువ్వెలా సాయం చేస్తా, నేను రోజంతా ఇక్కడ ఉండాలి కదా, భక్తులు వస్తారు ఏదో ఒకటి చెప్తుంటారంటే దాంట్లో ఏముంది, మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటే నేను నిలబడతాను మీ ప్లేస్ లో అని. అప్పుడు భగవంతుడికి నవ్వొచ్చి, సరేలే నువ్వు నిలబడు, కానీ ఒక కండిషన్, ఏం మాట్లాడొద్దు, నువ్వు చుప్చాప్గా ఉండాలి అని అన్నాడు. మీరు కూడా ఏం మాట్లాడరు కదా, మీరు అలానే ఉంటారు కదా, దాంట్లో ఏంటి గొప్పది, అదే కదా నేను చేస్తానండి, మీరు వెళ్ళండి పడుకోండి. అయితే భగవంతుడు సరే అయితే, కానీ కండిషన్ నువ్వేం మాట్లాడను, మీరు వెళ్ళండి, నేను ఏం మాట్లాడను అలానే ఉంటాను, అదే కదా అలా కదా నిలబడాలి, దాంట్లో ఏంటి గొప్పది అని అన్నాడు. భగవంతుడు వెళ్ళిపోయారు. తిని ఇంకా భగవంతుడి ప్లేస్లో వచ్చేసాడు. అప్పుడు ఏం చేశారంటే అక్కడ ఒక ధనికుడు వచ్చేసి తను డబ్బులు తీసేసి హుండీలో వేసేసి ఆ మనీ పర్స్ అక్కడ మర్చిపోయి తను వెళ్ళిపోయాడు. ఇంకొకతను వచ్చాడు, పేదవాడు. తను భగవంతుడికి అడుగుతున్నాడు అనమాట, ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని అడుగుతున్నాడు, తినడానికి ఏమీ లేదు, ఏదైనా దయ చూపించండి అని. అలా కళ్ళు మూసుకొని కళ్ళు తీసినప్పటికీ ఆ పర్స్ కనిపించింది. ఓ మేబీ ఇది భగవంతుడు ఒక అనుగ్రహం అని వెంటనే ఆ పర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకతను వచ్చాడు, నావికుడు. ఈరోజు నా నౌక ప్రయాణం ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో 6 నెలల తర్వాత మిమ్మల్ని నన్ను కాపాడండి, మా కుటుంబంలో ఉన్న అందరినీ బాగా కాపాడండి అని ప్రార్థించి తను అలా వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల ఏంటంటే ఆ ధనవంతుడు చూస్తే పర్స్ లేదని ఎవరో తీసుకున్నారని అనుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తీసుకుని రండి మనం ఇచ్చేసుకుందాము, ఎవరిన పర్స్ తీసుకున్నారంటే ఆ లోపల గుడిలో ఎవ్వరు లేరు, ఇతనే ఉన్నాడు నావికుడు ప్రార్థిస్తున్నాడు. వెంటనే ధనవంతుడు ఏం చేశాడు, పోలీస్కి ఇతనే తీసుకుని ఉంటాడు, ఎవరు లేరు తను చెక్ చేయండి. మొత్తం అంతా చెక్ చేశారు, పర్స్ లేదు. తను అంటున్నాడు లేదు నేను ఒప్పుకొని, ఇతనే తీసుకొని ఉంటాడు. సో మొత్తం మీద ఏంటంటే ఈ పోలీస్ ఇంకా తన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు మన డూప్లికేట్ భగవంతుడు ఏదైతే ఉన్నాడో తను అన్ని చూస్తున్నాడు, కానీ చెప్దామంటే భగవంతుడు అన్నారు కదా ఏం మాట్లాడొద్దు. చివరికి ఇంకా ఊరుకోలేక ఆగండి తను ఏం చేయలేదు, తను ఏం తీసుకోలేదు, ఆ పేదవాడు ఎవరైతే ఆ టెంపుల్ బయట గుడిసెలో ఉంటున్నాడు తనే తీసుకున్నాడని చెప్పేశాడు. చెప్పేస్తే తిని వదిలేసి తను అరెస్ట్ చేశారు. ఇంకంతా అయిపోయింది. రాత్రి భగవంతుడు వచ్చినప్పటికీ ఎలా గడిపింది ఈ రోజు అంటే చాలా బాగుంది, అసలు నేను చాలా హెల్ప్ చేశాను, చాలా మందికి న్యాయం చేశాను, నేను నీకు చెప్పాను కదా అసలు నువ్వు మాట్లాడవద్దంటే, అరే మీరు వినండి ఫస్ట్ నేను ఏం చేశాను, ఎంత గొప్ప పని చేశాను, మొత్తం స్టోరీ చెప్పాను. అప్పుడు భగవంతుడు ఇలా తలపట్టుకుని కూర్చుని ఏ మంచిగానే చేశాను కదా అంటే, అయ్యో బాబు నీకు నా ప్రణాళిక తెలియదు, ఆ ధనవంతుడికి ఈరోజు రాత్రి హార్ట్ అటాక్ వస్తుంది, తను ఇప్పటి వరకు ఏ మంచి కార్యం చెయ్యలేదు, కావాలని తనకి ఎలా తను మర్చిపోయాడు కదా, అజ్ఞాత సుకృతి, ఆ పేదవాడు తన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి వాడితే
తనకు ఒక సుకృతి వస్తుంది, తనకు ఒక మంచి కర్మ వస్తుందని ఏర్పాటు చేశాను. కనీసం పైకి వెళ్ళినప్పటికీ తనకు ఒక అవకాశం ఇస్తారు, మంచి పని చేస్తారు, నువ్వు ఆ అవకాశాన్ని తీసేసుకుంటావు. ఆ పేదవాడు ఉన్నాడా, తన ఆకలితో అలమడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఈ రోజు వాళ్ళకి ప్రసాదం అందించకపోతే వాళ్ళు చనిపోతారు. అంత ప్రార్థించారు కదా, దానికి అందించాలని నేను అనుకున్నాను, అందుకోసం ఏర్పాటు చేశాను. అదంతా బాగానే ఉంది, కానీ వాళ్ళ పాపం నావికుడు తను ఏం తప్పు చేయలేదు కదా. నావికుడు ఏ నౌకలో అయితే ఈ రోజు వెళ్తున్నాడో ఆ నౌక మునిగిపోతుంది అనమాట. అందుకోసం నేను కావాలని ఇది చేశాను. తన రాత్రి అంతా జైల్లో ఉండిపోతే ఆ నౌక తన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా, ఆ షిప్ తన జీవితాన్ని కాపాడదామని నేను ఆ ప్రణాళిక వేశాను. అప్పుడు తను అనుకున్నాడు, భగవంతుడు ఇంత ప్రణాళిక ఉంటాయా మీకు? అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, చూడు ఏదైతే మన జీవితంలో జరుగుతుంది, మనం ఇటు చూసామా అటు చూసామా, ఇలా నవ్వామా, ఇతను వచ్చాడా, అది పెట్టామా, ప్రతిదీ భగవంతుడు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ నిమిషం అది మనకి ఇదేంటి ఇలా జరిగిందని అనిపిస్తుంది, దాని వెనక ఏంటి స్టోరీ మనకి తెలియదు. ఈవెన్ భగవంతుడు సమ్టైమ్స్ వి ఫీల్ ఇతను చాలా మంచివాడు, తనకెందుకు చెడు జరుగుతుంది, మనకి తెలియదు ఆ చెడు వెనక కూడా భగవంతుడు ఒక ప్రణాళిక ఎలా ఉంది. ఆ నిమిషం మనకు అది చెడు అవుతుందని అనిపించవచ్చు, మేబీ దానిలో ఏదైనా గుణపాఠం ఉంది, మేబీ భగవంతుడు ఒక ప్రణాళిక ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను. ఆమె మదర్ ఆఫ్ 2 sons. మా పెద్దోడు చిన్నప్పుడు, టుడే హిస్ 24, చిన్నప్పుడు బాటిల్లో పాలు తాగుతారు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఇలా పాలు తాగిపిస్తుంటే తను భోజనం తినడు, పాలు ఆపేయాలి. కానీ చిన్నోడు చిన్న బాబు కదా వినట్లేదు, ఆ పాల బాటిల్ చూస్తే తాగాలని అనిపిస్తుంది. నేనేం చేశాను, ఒకరోజు ఒక టాయ్ స్టోర్కి వెళ్ళిపోయి టాయ్ కాక్రోచ్ ఉంది కదా కొన్నాను, ఆ బాటిల్లో కాక్రోచ్ పెట్టేసి టేబుల్ మీద పెట్టాను. అతను చూసి నాకొద్దు, నేను తాగను, నాకొద్దు అంటే అప్పటి నుంచి రైస్ తినడం మొదలు పెట్టారు. ఇప్పుడు మీరు సడన్ గా ఇంటికి వస్తే మీరు ఏమనుకుంటారు నా గురించి, ఎంత క్రూరం అసలు, ఇలా కూడా ఎవరైనా ఉంటారా, చిచ్చే ఇలా ఉంటారా మాతాజీ. కానీ మీకు స్టోరీ మొత్తం తెలిస్తే మీకు అర్థమవుతుంది, అంటే నేను ఎందుకు చేస్తున్నాను, తను మంచిగా తినాలి. అలా మనకు ఒక్కొక్కసారి భగవంతుని చూస్తే ఇలా చేస్తారా, అసలు పాపం ఇంత మంచివాడు తనకి ఇలా చేశారు, స్టోరీ మొత్తం తెలియదు మనకి, స్టోరీ మొత్తం ఏముంది. తిట్టేస్తారు ఇంకా భగవంతుని మాతాజీ. అసలు నిజంగా ఉన్నాడా భగవంతుడు, లేనే లేడు, ఉంటే ఇలా చేస్తాడా, అసలు ఎంత కష్టం తెచ్చాడు చూడు వాళ్ళకి, ఇలా మాట్లాడతాడు. స్టోరీ మొత్తం తెలియదు, అసలు ఏముంది ఆ స్టోరీ. నేను నా క్లాసెస్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన జీవితంలో ఏదైనా తప్పు జరిగితే మనం ఏమనుకోవాలంటే పిక్చర్ అవి బాకీ హై, మూవీ ఇంకా బాకీ ఉంది, ఇది ఓన్లీ ఇంటర్వెల్, ఇంకా స్టోరీ ఎండ్ అవ్వలేదు మనకి. ఇంటర్వెల్ లో కూడా మీరు మూవీస్ లో కూడా స్టార్టింగ్ ఇంటర్వెల్ బిఫోర్ హీరోకి అందరు కొట్టేస్తున్నారు, ఇది అది ఇది, తర్వాత తనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇంకా ఇంటర్వెల్ తర్వాత తనందరినీ, అలా మన జీవితంలో కూడా అలా ఎన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మనకి తెలియదు కృష్ణ ఎలాంటి పరిస్థితులు మనకి ఎందుకు పెట్టాడు, దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి, అది మన జీవితంలో ఎలా ఒక మార్పుల్ని తీసుకొస్తుంది మనకి తెలియదు. హ్యావ్ పేషెన్స్, 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 ఊర్పు ఊర్పు ఊర్పు, వెయిట్ చేయాలి. పిక్చర్ అవి బాకీ ఉంది, ఇంకా ఎండింగ్ రాలేదు. అండ్ ఒకవేళ ఏదైనా మన జీవితంలో జరుగుతుందని ఒకటే అనుకోవాలి, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఇంటర్వెల్ తర్వాత పిక్చర్ని మార్చే అవకాశం మీ చేతిలో ఉంది. ఇప్పుడు వరకు భక్తి చెయ్యలేదు, భగవంతుని తలుచుకోలేదు, పర్వాలేదు, ఇప్పుడైనా మొదలు పెట్టండి, ఇప్పుడైనా కృష్ణుడు ఒక రక్షణ కోసం ప్రార్థించండి, ప్రే చేయండి. సో నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ప్రేయర్స్ అంటే కీప్ ఆన్ డూయింగ్ అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. పుష్ అని ఉంటుంది కదా, పుష్, ప్రే అంటిల్ సంథింగ్ హ్యాపెన్స్. చేస్తూనే ఉండండి. లార్డ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్. ఒక ప్రత్యేకమైన మంత్రం కానీ శ్లోకం కానీ ఏదైనా ఉందా మాతాజీ, అలా ప్రతి నిత్యము స్మరించుకోవడానికి సంబంధించి? తప్పకుండా. కలిసంత్ర ఉపనిషత్తులో, భవిష్య పురాణంలో చెప్పిన ఈ ఒక మంత్రం ఉంది, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వెరీ సింపుల్గా ఉంది, దీనికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. మీరు ఎక్కడ కావాలి ఎప్పుడు కావాలి దీన్ని మీరు నామం చేసుకోవచ్చు. వంట చేసినప్పుడైనా, కార్లు తిరిగినప్పటికైనా, ఏదైనా పని చేసినప్పుడైనా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఈవెన్ లేడీస్ మెన్సురేషన్ సైకిల్ టైంకైనా, లేదైనా మీరు స్నానం చేసినా లేనా, ప్రతి పరిస్థితిలో చాలా పవిత్రమైన మంత్రము.
కలియుగంలో అందరూ ఆ బిజీ స్కెడ్యూల్కి మైండ్లో పెట్టుకొని తయారు చేసిన ఈ మంత్రము, దానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితులైనా ఈ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మామూలుగా ఆహారం అంటే మాంసాహార భోజనం తీసుకున్న టైంలో కానీ, లేదు అని అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆడవారి ఆ 4 రోజుల సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఎటువంటి నామం కూడా పలకటానికి వీల్లేదు అంటారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్ట్. కొన్ని మంత్రాలు ఉన్నాయి, లైక్ గాయత్రి మంత్రమైన అలాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి, దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. స్నానం ఆచరించాలి, ఈవెన్ మీరు వేసుకున్న బట్టలు కూడా మడిగా ఉండాలి అని చాలా రూల్స్ ఉన్నాయి. మనం అది కరెక్ట్గా చేయకపోతే దాని ఒక విపరీతమైన పరిణామాలు ఉంటాయి. కానీ హరే కృష్ణ మహామంత్రం చాలా సింపుల్. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా మీరు అదేంటంటే పోర్టేబుల్ గాడ్ అన్నమాట. మనం భగవంతుని చూడాలంటే టెంపుల్కి రావాలి కదా, లైన్ కట్టాలి. కానీ ఇది మనం ఒక పోర్టేబుల్గా మనం ఎక్కడ కావాలి అక్కడ ఏ నిమిషం అయితే మనం కృష్ణ అని అంటున్నామన్నట్టు ఆయన మన ఒక నాలుక మీద ఉన్నారనమాట. సో భాగవతంలో ఒక శ్లోకం ఉందన్నమాట, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినే. అభిన్నత్వం నామ నామినే. భగవంతుడు ఒక నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. మనం ఎప్పుడైతే కృష్ణ అని పలుకుతున్నామో ఆయన మన నాలుక మీద ఉన్నారు. భగవంతుడు ఆయన నామ లోపల కాదు, భగవంతుడే నామము. ఆయన నామ రూప ఏది తేడా లేదనమాట. సో మనకి ఎప్పుడు కావాలి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం వెంటనే భగవంతుడు ఒక నామం తీసుకోవాలి. అంటే మనం ఆలయానికే వెళ్ళాల్సిన అవసరమే లేదు. భగవంతుడు మన ముందర ఉన్నట్లే. ఇన్ఫాక్ట్ నా సొంత జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితి ఫేస్ అయినా కూడా ఇమ్మీడియట్లీ నేను జస్ట్ ఆ నామాన్ని, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎక్కడైనా, సో మెనీ సిచ్యువేషన్స్ వి ఫేస్, వెంటనే నేను భగవంతుడి నామం తీసుకున్నప్పటికీ ఐ ఫీల్ సో సేఫ్, సో ప్రొటెక్టెడ్. చాలా మంది అడుగుతుంటారు, హౌ యు ఆర్ ఏబుల్ టు ఫీల్ సో సేఫ్. నేను ఒకటే అంటాను, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృద సర్వభూతానం. సో నేను అంటాను, ఈ ప్రపంచంలో ఎవరైతే అందరికైనా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, తను నన్ను ప్రేమిస్తున్నాడు, అండ్ ప్రేమించడమే కాదు, సర్వభూతానం తన అందరి హృదయంలో ఉన్నాడు. అండ్ తనకి ఎల్లప్పుడూ నా ఒక రక్షణ గురించి ఆలోచించే తప్ప ఇంకేం పని కూడా లేదు. నా గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకంటే అందరికీ ఆ కస్టమైజ్ పరమాత్మ ఉన్నారు. మీకు హృదయంలో మీ కృష్ణుడు ఉన్నారు, నా హృదయంలో నా కృష్ణుడు ఉన్నారు. సో అది మనకి ఎంత కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మై ఫ్రెండ్. హీ లవ్స్ మీ అండ్ తనకి నా తప్ప ఇంకేం పని లేదు, జస్ట్ నేను ఎలా ఉండాలి నన్ను కాపాడుతూ ఉంటారు. సో అది మనకి ఎంత ధైర్యంని ఇస్తుంది అన్నమాట. అంటే మనం మామూలుగా ఆలోచిస్తుంటాము, అది మానవ సంబంధాల మధ్య ఇలాంటి విషయాలన్నీ ఉండాలి అని చెప్పి కొన్ని హోప్స్ పెట్టుకుంటారు. కానీ అవన్నీ భగవంతుడి దగ్గర నుంచి కూడా మనకు లభిస్తాయి, మనం కనుక ఆయనని. ఓకే, చెప్పింది రైట్. మనం అనుకుంటాం ఇతను నాకు సహాయం చేయగలుగుతారు. ఓ కృష్ణ ఇస్ ది అల్టిమేట్. ఇన్ఫాక్ట్ నాకు ఇష్టమైన ఒక పాట పాడమంటారా? ఒక 2 లైన్స్. అంటే నాకు ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయితే నేను ఇది అనుకుంటాను, చింతకు చోటు లేదు నా హృదయంలో చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా. చింతకు చోటు లేదు నా హృదయంలో నది సముద్రములేవైనా భయము నాకు ఏలనో. నది సముద్రములేవైనా భయము నాకు ఏలనో. మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా. మత్స్యమూర్తి అండ నాకు దండిగా ఉండగా. చింతకు చోటు లేదు నా హృదయంలో చేరి శ్రీమన్నారాయణ దయా నాకు ఉండగా. ఇదే తలుచుకుంటాను. తెలుస్తోంది, అంటే మీరెంత ధైర్యంగా
ఫీల్ అవుతున్నారో ఆ కృష్ణయ్యని చూసుకొని ఆ పాటలోనే, అంతే కదా మాతాజీ? సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కృష్ణ ఉన్నాడు. ఆయన ఒక అంటే విఐపి వాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు కదండి, మనకు కూడా ఉన్నారు. ఆ బాడీ గార్డ్స్ కన్నా కూడా విఐపి బాడీ గార్డ్. జస్ట్ ప్రతి పరిస్థితుల్లో ఆయన మనతోనే ఉన్నారు. జస్ట్ ఆయన తలుచుకోవడమే అంతే. కృష్ణ అంటేనే ఆయన మన దగ్గరే ఉన్నారు. ద్రౌపదికి ఎలా అయితే కాపాడారు ప్రతి పరిస్థితుల్లో, పాండవాళ్ళకి, భీమాకి, అలా ఆయన కేవలం పాండవులకి కాదు, ఆయన అందరినీ కాపాడతారు. ఆయన అందరి కోసం ఉన్నారు. ఆయన అందరికి ఒక ప్రణాళిక వేస్తున్నారు. అందరి జీవితం ఒక ఆధిపత్యం, ఒక ప్రణాళిక అన్ని ఆయనే చేస్తున్నారు. జస్ట్ మనం ఆయన వైపు చూడట్లేదు, మనకు ఆ నమ్మకం లేదు, మన ఆయన్ని పిలవట్లేదు అంతే. ద్రౌపదికి ఒకసారి హస్తినాపూర్లో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ద్రౌపది అనిందనమాట, కృష్ణ మీ మీద నాకు చిన్న కోపం ఉంది. ఆ అసత్ సభలో నా చీరలంతా లాగుతూ ఉంటే నేను నిన్ను పిలిచాను, ఎందుకు ఆలస్యంగా వచ్చావు నువ్వు? అప్పుడు వెంటనే రావాలి కదా. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నీ ప్రార్థన నువ్వు ఎలాంటి ప్రార్థన చేసావు అంటే ఆవిడ మొత్తం పాడింది ప్రార్థన. అప్పుడు నువ్వు ప్రార్థనలో ఏం చెప్పావంటే, ఓ కృష్ణ, ఎవరైతే ద్వారకలో ఉంటున్నాడో దయచేసి ద్వారకా నుంచి తొందరగా రా అని అన్నావు. అసలు నేను ద్వారకను లేను, నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు అలా ఉన్నావని మళ్ళీ నేను ద్వారకాకి వెళ్ళి నా డ్రైవర్తో వచ్చాను, అందుకోసం ఆలస్యం అయ్యింది. నేను నీ దగ్గరే ఉన్నాను, నువ్వెందుకు అన్నావు ద్వారకా నుంచి రా అని అన్నావు, నేను నీ దగ్గరే ఉన్నాను. సో ఆ ద్రౌపది పాడిన ఆ ప్రార్థన ఉంది కదా, అసత్ సభలో ఎప్పుడైతే చీర లాగుతున్నారో అక్కడ ఆవిడ అంటుంది, ద్వారకాధీశ్ అనమాట, అదే ఆవిడ అంటుంది, శంఖ చక్ర గదా పాణి ద్వారికా నిలయచ్యుతా గోవిందా పుండరీకాక్ష రక్షమాం శరణాగతి. సో ద్వారక అందుకోసం ఆలస్యం అయింది, నేను నీ దగ్గరే ఉన్నాను. సో కృష్ణ మన దగ్గరే ఉన్నాడు, జస్ట్ మీరు పిలవండి. అతను వెయిట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ తల్లిదండ్రులు ఒక్కసారి పిల్లలు ఆడుతూ ఉంటే పడుతుంది, అమ్మ అంటే అమ్మ వచ్చేస్తుంది, కనీసం పిలవండి. మనకి పిలవడానికి నమ్మకం లేదు, బద్ధకం ఉంది. పిలిస్తే చాలు, ఆయన రెడీగా ఉన్నారు అందరినీ సాయం చేయడానికి. ఓకే మాతాజీ, ఒక్క విషయం అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు, సరేనా? తప్పకుండా అడగండి. అంటే చాలా మంది భగవంతుని నమ్మని నాస్తికులు, మూర్ఖులు ఉంటారు కదా, అటువంటి వారు చెప్తారు ఏంటి అంటే, ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ బట్టి నేను అనుకుంటున్నాను, నిజంగా భగవంతుడు మన వెన్నంటే ఉంటాడు, మనం పిలిస్తే వస్తాడు, అన్ని సందర్భాల్లో మనకు కంటికి కనిపించకపోయినా ఆయన వంతు ప్రయత్నం, ఆయన సహాయం మనకి ఇస్తాడు అని నేను నమ్ముతున్నాను మీ మాటల్ని బట్టి. కానీ ఇటువంటి నాస్తికులు, మూర్ఖులు ఉంటారు, వీళ్ళు అదే లోకంలో ఎప్పుడూ ఉంటారు. కృష్ణుడు 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 అంటే, ఒక కృష్ణుడు అనే కాదు, ఏ భగవంతుని ఎవరు నమ్ముతారో వాళ్ళ విధానంలో వాళ్ళు ఆ లోకంలో ఎప్పుడు ఉంటారు. కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు, ఎవరు చేసుకున్న కర్మను బట్టదే, అంతేగాని అదంతా ఏం ఉండదు, అదొక లోకం అంతే, ఇలా మాట్లాడేస్తారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మాతాజీ? యాక్చువల్గా మాతాజీ సో మెనీ ఎన్ని నిజమైన ఘటనలు ఉన్నాయి. ఎక్కడైతే మీరు ఇన్ఫ్యాక్ట్ నేను ఒక పుస్తకం రాస్తున్నాను, త్వరలోనే అది రిలీజ్ అవుతుంది. మిరాకిల్స్, భగవంతుడు చేసిన మిరాకిల్స్ ఏమంటారు దాన్ని తెలుగులో, చమత్కారాలు. ఏదైతే ఆ పూర్వంలో సత్యుగ ద్వాపర త్రేత కాదు, ఇప్పుడు కలియుగంలో స్వయంగా భక్తులు అనుభవించిన ఆ చమత్కారాలు, ఆ మిరాకిల్స్ గురించి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. సో ఎలా విగ్రహాలు ఎలా భక్తులతో ప్రతిస్పందిస్తున్నారు, దాని రుజువులతోని నేను దాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తున్నాను. దానిలో నేను 64 కథలు రాశాను అనమాట. సో నేను ఒక సింపుల్ కథ చెప్తాను, అలా చాలా ఉన్నాయి స్టోరీస్, మరొకసారి మీతో నేను మాట్లాడతాను. కానీ నిజమైన ఘటన, బృందావన్లో ఒక లేడీ ఉంది, ఆవిడకి చిన్న లడ్డు గోపాలు ఉన్నారు. ఆవిడకి లడ్డు గోపాలు అంటే చాలా ప్రేమ. జస్ట్ మనం పిల్లల్లాగానే డ్రెస్ చేస్తూ, స్నానం చేస్తూ, తినిపిస్తూ, ఇది అది, చలికాలంలో స్వెటర్ వేస్తూ చాలా ప్రేమగా. మెల్లమెల్లగా ఆవిడ వృద్ధాప్యతని చేరింది. ఇంకా ఆవిడ ఇంకా చెయ్యలేక కోడలికి అప్పచెప్పింది, డాటర్ ఇన్ లాకి, ఇంకా నువ్వు చేసుకో అని. కొన్నాళ్ళకి ఏంటంటే ఆవిడ ఎలాంటి డిజీజ్ కి గురి అయ్యిందంటే బెడ్ నుంచి కూడా ఆవిడ లేలేకపోతుంది. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న టెంపుల్ రూమ్ లోనే ఈ కోడలన్నీ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే అభిషేకం చేసినప్పుడు మనం పాలు, పెరుగు, హనీ అన్ని చేస్తాం కదా, చెయ్యి జారి లడ్డు గోపాలు కిందకి పడిపోయాయి. ఎవరు చూడలేదని ఆవిడ వెంటనే సర్దేసి పెట్టిస్తుంది. ఇక్కడ రిలేషన్షిప్ చూడండి, ఈవిడ పక్క గదిలో ఉంది, ఆవిడకి ఏదో ఫీలింగ్ అయింది,
ఫీలింగ్ అయ్యి ఆవిడ లడ్డు గోపాల్ బాగానే ఉన్నారని అడుగుతుంది కోడలు. బాగానే ఉన్నారు అత్తగారు, అంతా బాగానే ఉందంటే మెల్లమెల్లగా రోజు రోజుకి ఆవిడ భోజనం కూడా మానేసింది. నాకు ఎందుకో బాధగా ఉంది, ఎందుకో బాధ. తను బాగానే ఉన్నారు అత్తగారని మొత్తం మీద ఆల్మోస్ట్ 10 days ఇవి కంప్లీట్ గా భోజనం మానేసింది. ఇప్పుడు ఇవిడికి గిల్టీ ఫీల్ అయిపోయి, నిజమైన ఘటన, గిల్టీ ఫీల్ అయిపోయి నిజం చెప్పింది. అసలు మొన్న ఇలా అభిషేకం చేసినప్పటికీ చేయి జారింది, కిందకి పడిపోయారు గోపాల్ అని. అందుకోసం నాకు ఆ ఫీలింగ్ వస్తుంది. అయితే డాక్టర్కి చూపించావా? ఏంటి డాక్టర్కి చూపించాలి కదా, మళ్ళీ నీ కొడుకు పడిపోతే డాక్టర్ చూపించావా? ఇప్పుడు ఈ ముస్లాంకి ఏం చెప్పాలంటే సరే చూపిస్తానంటే చూపించను కదా, తీసుకురా డాక్టర్ని ఎలా తీసుకొస్తారని పోనీ వెళ్ళారు. వెళ్తే ఆ డాక్టర్ కూడా ఇలానే చూస్తున్నారు. బుద్ధుందా, నాకు ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇలాంటి ఏంటిది హాస్యపదంగా ఉందని నాకు టైం వేస్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోండి అని. ఏ డాక్టర్ దగ్గర వాళ్ళు ఎవరు రారు. మొత్తం మీద ఈవిడ తినడం మానేసింది, రోజు రోజుకి ఆరోగ్యం పాడవుతుంది. మొత్తం మీద బతమాలి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. రండి మా మదర్ అసలు తినట్లేదు, ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు వచ్చి బాగున్నారని చెప్పేసి వెళ్ళిపోండి. సరే అని అతను వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఈ ఓల్డ్ ఉమెన్ అలా పడుకొని ఉంటే లడ్డు గోపాల్ని చూసి బాగానే ఉన్నాడండి. ఆవిడ అడిగింది, మీరు డాక్టర్ ఏంటండి అంటే, అలా అడుగుతున్నారంటే, అంటే డాక్టర్ అంటే ఏదో ఒకటి అలా వేసుకుంటారు కదా, ఇలా వేసుకుని ఇలా మీరేం చెయ్యలేదు, మీకు ఎలా తెలిసింది లడ్డు గోపాల్ బాగానే ఉన్నాడని? ఓహో అని ఇతను అనుకున్నాడు, ఈవిడేంటో అని తీసాడు. స్టెథోస్కోప్ తీసేసి ఇలా పెట్టి చూస్తున్నాడు. ఎప్పుడైతే ఇలా పెట్టాడు తనకి ఏం శబ్దం వినిపించింది? లడ్డు గోపాల్ గుండె కొట్టే శబ్దం వినిపించింది. టక్ 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 హార్ట్ బీట్స్ అనమాట. తను అక్కడికే ఇంకా షివరింగ్ అయిపోయి పడిపోయాడు అనమాట. కళ్ళ నుంచి నీళ్ళనమాట. అసలు నిజంగానే లడ్డు గోపాల్ ఉన్నారు, మీ సేవని స్వీకరిస్తున్నారు, నన్ను క్షమించండి, అసలు నేనేదో ఇదేంటి అని అనుకున్నానని అతను మంచి భక్తుడిగా తయారైపోయాడు. ఈ రోజు ఇస్కాన్లో ఉన్నారు, రోజు 16 మాల జపం చేస్తున్నారు. ఆ ఒక ఇన్సిడెంట్ తన జీవితాన్ని మార్చేసింది అనమాట. అంటే ఎస్, కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఇలాంటి 64 కథలు నేను రాశాను, నిజమైన ఘటనలు. మీరు ఆ టెంపుల్స్కి వెళ్ళొచ్చు, ఆ భక్తులతో మాట్లాడవచ్చు, అండ్ వాళ్ళు మీకు ఆ రుజువు ఇస్తారనమాట. సో త్వరలోనే అది రిలీజ్ అవుతుంది. సో ఎస్, నాస్తికులకి ఇది ఒక ఛాలెంజ్. అవును, రండి అనుభవించండి. ఊరికే దేవుడు లేదు లేదు అని చూడడం, కూర్చొని చెప్పడం కాదు. కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్. మాల పట్టుకోండి, జపం చెయ్యండి, టెంపుల్ కి రండి. ఊరికే ఎక్కడో కూర్చొని ఛాలెంజ్ చేస్తే ఏమవ్వదు. ఈ ఒక మార్గాన్ని అనుసరించి ఫాలో చేసి ట్రై ఇట్. ఆ తర్వాత పని అవ్వకపోతే అప్పుడు చెప్పండి. టచ్ చేయకుండా నేను స్వీట్ మూలో అంటే నోరులో వేసుకోకుండానే తీపిగా ఉండదు అంటే ఎలా చెయ్యండి, తీసుకోండి, తర్వాత ఇష్టం అవ్వకపోతే చెప్పండి. సో మాతాజీ, ఇప్పుడు జపమాల అన్నారు, మామూలుగా అది మెడలో ధరించకూడదా జపం చేసే మాలని? అంటే ఎవరిని చూసినా మేము నిన్న ఆశ్రమం వచ్చిన దగ్గర నుంచి, ఇస్కాన్కి వచ్చిన దగ్గర నుంచి ఒక బ్యాగ్ మీలాగే బ్యాగ్ పెట్టి దాంట్లో మాల పెట్టడం అనేది చూసాము. ఎందుకని మాతాజీ అలా? యాక్చువల్గా ఇక్కడ మేము తులసి ధరిస్తున్నాము, కాకపోతే చిన్న పూసులు ఇది. అండ్ ఏదైతే మేము జపం చేస్తున్నామో అది పెద్ద పూసులు. సో ఇక్కడ జపం చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ వేళ మేము వాడమన్నమాట, ఎందుకంటే ఈ వేళ మనం ఒక్కొక్కసారి ఎవరికో చూపిస్తూ ఉంటాము, ఎక్కడికో వేస్తూ ఉంటాము. సో ఈ మాలలో ఉండడం వల్ల జప బ్యాగ్ లో ఉండడం వల్ల ఏంటంటే పవిత్రంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది, ఇలా ఆ వేళ బయటికి తీసేసి ఇలా జపం చేస్తూ ఉంటాం అన్నమాట, హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. సో ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ బ్యాగ్ లేదనుకోండి, ఇక్కడక్కడ మాల పెట్టేసుకుంటాం. ఇది పవిత్రమైన మాల, కృష్ణనామాన్ని చేస్తున్నాం. మీ జపం అయిపోతే దీని ఇలా వేలాడొచ్చు అనమాట పూజ గదిలో అనమాట. అండ్ మెడలో ఎందుకు ఉంచుతామంటే, మెడలో ఉంచలేదనుకోండి ఊరికే ఎవరితో మాట్లాడేసి కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేసుకుంటాం. మెడలో ఉందనుకోండి అస్తమాను గుర్తొస్తుంది, సమయం నష్ట చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. ఏమీ సేవ లేకపోతే మాల చేసుకోండి, సేవ ఉంటే మాల దాన్ని పెట్టేసుకోండి, సేవ చేసుకోండి, సేవ లేకపోతే మాల చేసుకోండి. సో కంటిన్యూస్గా ఇది ఉండడం వల్ల ఏంటంటే మనకి గుర్తొస్తూ ఉంటుంది, జపం చేయాలి జపం చేయాలి జపం చేయాలి. అండ్ పవిత్రమైన తులసి మాల ఎప్పుడు మన మెడలో ఉంటుంది అనమాట. పోలీస్ ఉన్నారు, యూనిఫామ్ వేసుకుంటే వాళ్ళకి ఒక ఫీలింగ్, డాక్టర్స్ ఉన్నారు కోట్, అలా డివోటీస్ కి ఒక ఫీలింగ్. కృష్ణ ఉన్నారు, మాల ఉంది, అస్తమాను ఎస్ ఐఎమ్ ఏ డివోటీ, నా సమయాన్ని నేను వృధా చేసుకోకూడదు, కొంచెం సమయం దొరికితే కూడా చాంటింగ్ చేసుకోవాలి. మాతాజీ, తులసి మాల ఎవరైనా వేసుకోవచ్చా?
కొన్ని సందర్భాల్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి దాని గురించి పెద్దగా ఏం తెలీదు, కానీ ఎవరైనా ఇలా మీలాంటి మాతాజీస్ కనిపించినప్పుడు వాళ్ళ మెడలో చూసినప్పుడు నేను వేసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి దాని గురించి పెద్దగా తెలియక తీసి ఇవ్వటము, వేసుకోవడం ఇలాంటివి చూస్తుంటాం. అలా ఎవరైనా ధరించొచ్చా? ధరించిన తర్వాత ఏమైనా నియమాలు పాటించాలా? ఎలా ఉండాలి ఆ విధానం అంతా కూడా? తులసి మాలకి ధరించిన ఒకే ఒక నియమం ఏంటంటే మాంసాహారం తినకూడదు. కంప్లీట్ గా తినకూడదా? అంటే శరీరం పైన ఉన్నంత వరకు. ఎందుకంటే మన కంఠం మీద ఉంది, సో ఆ మాంసాహారం ఇక్కడ ఇలా మన కంఠం నుంచి వెళ్ళకూడదు తులసి మాల. ఆ తప్ప దానికి ఏం నియమం లేదనమాట. ఓన్లీ మనము సాత్వికమైన జీవితము, మాంసాహారం మానేయాలి, భగవంతుడు నామజపం చేసుకోవచ్చు. ఇది తులసి అంటే మనకి సాక్షి అన్నమాట. మనం ఏదైతే రోజంతా చేస్తామో అది సాక్షి ఇస్తుంది అనమాట. సో ఇది పవిత్రమైన మాల ఇది పవిత్రంగా ఉంటుంది, కానీ భగవంతుడికి చాలా ప్రియంగా ఉంటుంది కనుక మనము మాంసాహారం ఒకటే మానేయాలి. మామూలుగా మనం ఇలా జీవితం బ్రతుకుతున్నాం, మనం అలానే ఉండొచ్చు, కాకపోతే మాంసాహారం మాత్రం కంప్లీట్ గా మానేయాలి. కానీ సాధారణంగా తులసి ధరించిన వాళ్ళు ఎలా ఉంటారంటే కృష్ణుని ప్రేమించేవారు, కృష్ణ భక్తులు. కృష్ణుని తులసి అంటే చాలా ప్రియం కనుక తులసిని ధరిస్తారు. అండ్ ఒక గుర్తింపు. ఇలా అయితే ప్రభుపాదుల వారు అనేవారు, కుక్కకి బెల్ట్ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లరు, ఇతనికి ఒక ఎవరు ఉన్నారు, మాస్టర్ ఉన్నారు అని తన్ని స్ట్రీట్ డాగ్ ని తీసుకెళ్ళిపోరు. అలానే మేము కూడా కృష్ణ తాలూకా కుక్కలు, మాకు ఏదైనా అయినా కూడా యమరాజు శరీరం ముట్టుకోద్దు, ఇది కృష్ణ డివోటీ అంటే అప్పుడు మేము చేసిన తప్పులొప్పులు ఏదైనా కృష్ణుడే శిక్షిస్తారు. ఎలా అయితే సివిల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కోర్టు ఉంటుంది, క్రిమినల్ కేసెస్ సివిల్ కోర్టుకి వెళ్ళదు. అలానే కృష్ణ భక్తులు కూడా తప్పులు చేయొచ్చు కదా. అందరు నేర్చుకుంటున్నారు, సాధకులు ఏదో కొన్ని తప్పులు ఉంటాయి, కానీ శిక్షణ అనేది యమరాజు ఇవ్వదు, కృష్ణుడే శిక్షిస్తారు. సో ఇదంతా అదనమాట, ఒక గుర్తింపు, మే కృష్ణకి చెందిన వాళ్ళు అని. చేతికి కూడా ధరించొచ్చా మాతాజీ తులసి మాల? కంఠానికి ధరిస్తారు, కాకపోతే శాస్త్ర ప్రకారం కంఠం మీదే ఉండాలి. తులసి అనేది కంఠం మీద ఉంటే మంచిది. కాకపోతే ఈ మధ్యనే చాలా మంది చేతులకి తులసి తాలూకా ఇది కూడా వేసుకుంటారు. అది తులసి మన శరీరానికి ఆనుకొని ఉండాలి, టచ్ చేసి ఉంటే చాలా మంచిది అన్నమాట. సో ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవారు ధరించినప్పుడు ప్రత్యేకించి ఆ 4 రోజుల సమయంలో తీయాల్సి ఉంటుందా మాతాజీ? తీయకూడదు. అది మన పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అన్నమాట. ఎప్పుడు తీయకూడదు, ఎందుకంటే మనకు తెలియదు ఏ సమయంలో మనకి ఏదైనా అయిపోవచ్చు. ఇన్ఫాక్ట్ కృష్ణ భక్తులు మేమంటే ఇది ఒకవేళ బ్రేక్ అయింది అనుకోండి, అది అలానే ఉంచేసి కొత్త కంటి తీసుకొని అది వేసిన తర్వాత ఈ పాతదే తీస్తాం. అంటే ఆ ఒక్క క్షణం కోసం కూడా తులసి లేకుండా ఉండాలని లేదు, ఎందుకంటే ఆ క్షణంలో మృత్యు వచ్చేస్తే ఇది మాత్రం ఒక పెద్ద పాస్పోర్ట్ వెళ్ళడానికి, ఇంకెక్కడ తీసుకుని వెళ్ళిపోరు వేరే గ్రహానికి. ఇది మేము కృష్ణుడికి చెందిన వాళ్ళు. మాతాజీ, మీరు ఇందాక చెప్పిన ఒక ఉదాహరణ ఉంది కదా, ఆ పెద్దావిడ లడ్డు గోపాలుడి విషయంలో, నాకు ఒకటి డౌట్ అడగాలనిపిస్తోంది. ఇది క్రాస్ క్వశ్చన్ అనుకోకపోతే, ఇప్పుడు మనం అంటే రక్త మాంసాలతో కూడి ఉన్న శరీరం, భగవంతుడి దివ్య దేహం అంటారు కదా, మరి భగవంతుడికి కూడా హృదయము ఇలా ఉంటుందంటారా? భగవంతుడు ఒక శరీరం సచ్చిదానంద విగ్రహ. ఆయనకి మనలాగా బ్లడ్, పస్సు, స్టూలు, యూరిన్ అలాంటి ఏమీ ఉండదు. కానీ ఒక్కొక్కసారి భగవంతుడికి మానవ రూపంలో రావడము, లేదంటే ఒక్కొక్కసారి ఆ ఒక ఫీలింగ్స్ మనకు ఆప్యాయత కోసం మనకి దగ్గర రావడానికి ఆయన అలాంటి మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్కసారి పిల్లలు నాన్నకి ముద్దు పెడతారంటే ఎలా పెట్టగలుగుతారు? పిల్లలు చిన్నవాళ్ళు, నాన్న ఎత్తుగా ఉన్నారు, అప్పుడు నాన్న ఏం చేస్తారంటే వంగితే ఇప్పుడు ముద్దు పెట్టగలుగుతారు. అలానే కృష్ణుడు కూడా ఆయన పరతత్వం, ఆయన్ని మనం ఏం చెందలేము, కానీ ఒక్కొక్కసారి మన దగ్గర సేవని తీసుకోవడానికి ఆయన వంగుతారు. ఆ ఒక రూపంలో వచ్చి గుండ, హ్యాండ్, లెగ్స్ అన్ని ఆ ఒక ఇమోషన్స్ స్వీకరిస్తారు. అప్పుడు కదా మనం చూస్తాము, ఆ శిశుపాల్ని చంపినప్పటికీ ఆ రక్తం వచ్చేస్తే ద్రౌపది వెళ్ళి సారీతో కట్టడు, అసలు భగవంతుడికి ఏమొస్తుంది, బ్లడ్ రావడం, అలాంటివి అన్ని చూపిస్తారు. సో దాట్ మనం ఆయనతోనే ఒక లవ్ రెసిప్రొకేషన్ చేసుకోవచ్చు. మనలాగా ఉంటేనే కదా మనం మాట్లాడవచ్చు, ప్రేమించవచ్చు, కవగలించవచ్చు. సో మన కోసం ఆయన ఒక అనుభూతిని కలిగించడానికి, ఆ రిలేషన్షిప్ కోసం ఆయన అలా వస్తారు తప్ప ఆయనకి అదంతా ఏమీ అవసరము లేదు. చాలా సంతోషం మాతాజీ, ఎన్నో మంచి మంచి విషయాలు మాతో మీరు పంచుకున్నారు. నిజంగా కృష్ణుడు అంటేనే ఒక మాయ, ఆయనకు సంబంధించిన విషయాలు ఎంతసేపు మాట్లాడుకున్నా ఇలా సాగిపోతూనే ఉంటుంది, కానీ మనకు సమయం ఎక్కువైపోతుంది. మరొక మంచి ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను మాతాజీ. ఇప్పటి వరకు ఈ మంచి విషయాలన్నీ మా అందరికీ తెలియజేసినందుకు
ధన్యవాదాలు. హరే హరే కృష్ణ కృష్ణ హరే మాతాజీ. కృష్ణ.